How was your week? విధంగా గడిచింది, గతించిన వాళ్ళు ఈ విధంగా గడిచింది. It was nice. It was good. Praise God. Hallelujah. So today we will not be having Know Your Bible session. ఈరోజు బైబిల్ యొక్క ధ్యానం మనం చేయట్లేదు ఈరోజు. Okay, so we'll just get quickly into the message. త్వరితముగానే యొక్క వాక్య సందేశం మనం వెళ్ళబోతున్నాం. Hallelujah. So today I just, how many of you saw the WhatsApp? ఎంతమంది ఈరోజు వాట్సాప్ చూసారండి? It was sent, right? Okay. So today I just titled the message as Relationship or Fellowship. మన యొక్క ఈరోజు యొక్క అధ్యాయం ఏంటంటే మన యొక్క సహవాసంతో మనం కలిగి ఉన్న సంబంధం గురించి అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. Relationship or Fellowship. మన యొక్క సహవాసంతో ఉన్న సంబంధం. Okay, so sambandham means relationship. Sahavasam means fellowship. Okay. So what is a relationship? సంబంధము అంటే అర్థం ఏంటి? సంబంధం. You tell. What is a relationship? బంధము, సంబంధం అనగా అర్థం ఏంటి? What do you understand? What is the meaning of a relationship? ఆ యొక్క సంబంధము అనే దానికి మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు? దాని యొక్క అర్థం ఏంటి? Interaction. Okay. What is the word? Okay, define relationship. What is a relationship? సంబంధము దేన్ని నిర్వచిస్తుంది? Unity. Okay. ఐక్యత. Okay. Relationship means a connection between two persons. సంబంధం అనగా ఒక వ్యక్తితో మనము అనుసంధానించబడటం. How you are related as a son or daughter to your parents. మీరు మీ తండ్రికి కుమారుడు లేదా కుమార్తెగా మీరు సంబంధించి ఉన్నారు. Husband and wife. So the girl is a wife to the husband. So he is related to him as a wife. ఒక స్త్రీ తన యొక్క భర్తకు ఒక బంధం, భార్య అనే బంధం కలిగి ఉంది కాబట్టి ఆమె భార్యగా పిలువబడుచున్నది. We call that as relationship. Yes. దానినే మనము సంబంధము అని పిలుస్తున్నాం. Say brother and sister. మనం చెప్తూ ఉంటాం. Who is it? I am related to. How are you related to as a brother? ఏ విధంగా వారితో మన సంబంధం కలిగి ఉన్నామంటే ఒక సహోదరుడు వలె సంబంధం కలిగి ఉన్నామని చెప్తూ ఉంటాం. So relationship means a connection between two persons, either by through bloodline or through marriage or that way. సంబంధం అనగా అది ఒక రక్త సంబంధం కావచ్చు, ఒక వివాహ సంబంధం కావచ్చు, మరి ఏ విధమైన సంబంధమైనా ఈ విధంగా మనము రిలేషన్షిప్ వచ్చినప్పుడు సంబంధాన్ని మనం ఈ విధంగా మనం నిర్వచిస్తూ ఉంటాం. Okay. So right from the beginning, right from Adam, what do you think it would be God's intention towards mankind? ఆదాము మొదలుకొని ఇది ఈ యొక్క బంధం అనేది దేవుడు మానవుల గురించి ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు? Why did God create Adam? ఎందుకు ఆదామును దేవుడు నిర్మించి ఉన్నాడు? Why should God create Adam? He had thousands of angels. He had so many people to minister. Hey, come here. Hey, go there. He has everybody. దేవుడు అనేక మంది, వేల మంది దేవదూతలు కలిగి ఉన్నాడు. ఒక రమ్మంటే వచ్చును, పొమ్మంటే పోవును. కానీ ఆదామును ఎందుకు ఆయన నిర్మించుకున్నాడు? For a relationship. ఎందుకనగా ఆదాముతో ఒక మంచి సంబంధమును కలిగి ఉంటాడు. So what was God's intention when he created mankind? కాబట్టి మానవుని దేవుడు నిర్మించేటప్పుడు దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే it was a relationship. ఇది ఒక సంబంధ బాంధవ్యాన్ని తెలియజేస్తుంది. That is why in Genesis chapter 1 verse 26 if you read, అందుకని మనం ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం మనం చదివినట్లయితే, can we quickly read? No. Genesis chapter 1 verse 26. See, God said, let us make man in our image. దేవుడు చెప్తున్నాడు, మన యొక్క పోలిక చొప్పున మనము నరులను చేద్దాము. According to our likeness. మన పోలిక చొప్పున. So when he said let us, it was denoting the Father, Son and the Holy Spirit in the creation of mankind. ఆయన అక్కడ మనము అనే దానిని ఏం తెలియజేస్తుందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వాన్ని తెలియజేస్తుంది అక్కడ. The other day we were discussing about Trinity. మనం మరొక రోజు మన యొక్క త్రిత్వం గురించి మనం తెలుసుకుందాం. We were talking how a triune God we have.
but yet he is referred to as one God. ఏ విధంగా త్రిత్వానికి సంబంధించిన కుటుంబాన్ని మనం ఏ విధంగా కలిగి ఉన్నామో చూస్తాం, కానీ త్రిత్వం అంతా కూడా ఒకే ఒక్క దేవుడిని సూచిస్తుందని మనం తెలుసుకుంటాం. We were looking at it last Palm Sunday, right? మనం గతించిన వారిని మనం దాన్ని ధ్యానించి ఉన్నాం. So what kind of a fellowship does the Father, Son and the Holy Spirit within themselves have? ఏ విధంగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మధ్య కలిగి ఉన్న సంబంధాన్ని ఏ విధంగా కలిగి ఉన్నారో మనం చూసి ఉన్నాం. And together now they wanted to design somebody in their own image. ఆ ముగ్గురు కలిసి ఒక ఆలోచన కలిగి ఉన్నారు. మన పోలిక చొప్పున ఒక మనుషుని చేద్దాం అని ముగ్గురు కలిసి ఆలోచన తీసుకున్నారు. Is there any difference of opinion between the Father, Son and the Holy Spirit? వారు తీసుకున్న నిర్ణయంలో ఏదైనా వ్యత్యాసం, ఏదైనా తేడా మనం చూడగలుగుతున్నామా? Or are they united together? వారు కలిసి ఉన్నారా లేదంటే వారి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయా? Answer me. They are always together. వారు ఎల్లప్పుడూ కలిసే ఉన్నారు, మిలితమై ఉన్నారు. How is it possible? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? In today's world, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో చూసినట్లయితే we cannot stay in unity within the family itself properly. ఒక కుటుంబంలోనే అందరూ కలిసి ఐక్యతగా ఏకత్వంగా ఉన్నట్టు మనం చూడం. Lot of difference of opinion. అనేకమైన భిన్న అభిప్రాయాలు మనం చూస్తూ ఉంటాం. Lot of likes and dislikes. అనేకమైన అయిష్టాలు మనం చూస్తూ ఉంటాం. Yes, but here we say God, when we say a triune God, they are united and being together. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ త్రిత్వానికి సంబంధించిన కుటుంబాన్ని చూసినట్లయితే వారు ముగ్గురు కూడా ఏకీభవించి ఉన్నారు. And they said, okay, let us now together create somebody in our own image. వారంతా వారు చెప్పుకుంటున్నారు, మన పోలిక చొప్పున నరుడు చేద్దుము, మన పోలిక చొప్పున అని వారు నిర్ణయం తీసుకున్నారు. And that's how Adam was born. ఆ విధంగానే ఆదాము నిర్మించబడ్డాడు. And the Bible says in Genesis chapter 1 verse 27, if you look at it, he says he created male and female as the image of God. బైబిల్ చెప్తుంది మొదటి అధ్యాయం 27వ వచనంలో ఆయన పురుషునిగాను స్త్రీగాను కూడా మానవుడు చేసి ఉన్నాడు, ఆయన పోలికలో చేసి ఉన్నాడు. So if you see the Trinity, how the Trinity is united together in a relationship, in a fellowship, that's how when he created Adam, he created in that format. ఏ విధంగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఏ విధంగా ఏకీభవించి ఉన్నారో, మిలితమై ఉన్నారో, ఆ విధంగానే వారు ఆదామును సృష్టించినప్పుడు అదే విధానంలో కూడా ఆదాము నిర్మించి ఉన్నారు. See, and so God created man in his own image. He created them male and female. He created them. ఆయన దేవుడు తన పోలికలో మనిషిని నిర్మించి పురుషునిగాను స్త్రీనిగాను చేసి ఉన్నాడు. So what is the factor by which God created Adam, and what is the factor that God put in Adam? ఆదాము నిర్మించుట్లో ఉన్న ప్రముఖమైన ఉద్దేశం ఏంటి? ఆదాముని తనలో చూసుకోవడానికి గల ఉద్దేశం ఏంటి? A relationship. కేవలము ఒక మంచి బాంధవ్యాన్ని మనం చూస్తున్నాం. Okay, so if you read in further chapters in Genesis chapter 2, after God see this is happening, this verse comes on the 6th day, and after in the 5th day when God has created the earth and all the cattle and everything, immediately God says these things, these things come into the heart of God, and the Bible records, the scripture records these verses here. It is after that in Genesis chapter 2, if you see, the Bible says God now made a man out of the dust of the earth, and he breathed his breath, and the man became a living soul. ఆదికాండము 2వ అధ్యాయం ముందు చూసినట్లయితే దేవుడు 5వ రోజున పశువులను జంతువులు ఈ విధంగా చేసి ఉన్నాడు, 6వ రోజున మానవుడు నిర్మించి ఉన్నాడు. ఇక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూస్తూ ఉన్నట్లయితే ధూళి నుంచి దుమ్ము నుంచి మనిషిని నిర్మించినట్లు మనం చూస్తున్నాం. Okay, so Adam now has become a physical man. ఆదాము ఇక్కడ భౌతికమైన శరీరాన్ని కలిగి ఉన్నాడు ఆదాము. Yes, so here it is something spiritual. Yes, ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక ఆత్మీయమైనటువంటి విధానాన్ని మనం we చూస్తున్నాం. don't see Adam here in a physical format. ఇక్కడ ఆదాము ఏమి కూడా భౌతికంగా శరీరాన్ని పోలి లేడు. Yes, so the aspect, this relationship is something, a spiritual aspect. ఇక్కడ ఉద్దేశం ఏం తెలియజేస్తుందంటే ఇది ఒక ఆత్మీయ సంబంధమైనటువంటి ఉద్దేశంగా తెలియజేస్తుంది. Okay, so now Adam is created, everything is fine. So after Adam is created, what did God think? ఆదాము నిర్మించినప్పుడు దేవుడు ఆదాము పట్ల ఏం ఆలోచన కలిగి ఉన్నాడు? Adam was alone. ఆదాము ఒంటరిగా ఉన్నాడు.
There was nobody comparable to Adam. ఆదాముతో పోల్చడానికి ఎవరూ లేరు అక్కడ. So let me make someone who can be as good as Adam is. ఆదాము ఏ విధంగా మంచిగా ఉన్నాడో ఆ విధంగానే ఆదాముకి సహకారిగా ఒకరిని చేద్దాం అనుకున్నాడు. Somebody whom Adam can move along with. ఆదాము తనతో కలిసి జీవించడానికి, తనతో కలిసి జీవనాన్ని కొనసాగించడానికి ఒకరిని చేద్దామని ఆలోచన కలిగి ఉన్నాడు. So what did God create then? Who did God create? దాని తర్వాత దేవుడు దేనిని నిర్మించి ఉన్నాడు? ఎవరిని నిర్మించి ఉన్నాడు? Eve. అవ్వను. Okay. Now after Eve was created, what did Adam say? అవ్వను దేవుడు నిర్మించినప్పుడు ఆదాము అవ్వతో ఏం చెప్పి ఉన్నాడు? She is నారి. Tell in Telugu also, no problem. నారి. Nari means wife, huh? Okay. She is my. Why didn't he say he is my sister? Good question, no? Why didn't he say? He came out of. So why he didn't say, sister? See? Huh? We all come from one father. You and your brother came from your. Okay, from God made him to sleep and he took Eve out of Adam, right? So why was Eve not called a sister? Why he just woke up from his sleep and he said she became one with me. Both of us are same flesh. She is my bone of bones and my flesh of flesh. ఎందుకు ఆదాము హవ్వను సృష్టించిన తర్వాత ఎందుకు ఈమె నా చెల్లెలని చెప్పలేదు? అలా చెప్పకుండా ఈమె నా ఎముకల ఎముక, నా శరీరంలో శరీరము, నా మాంసంలో మాంసం అని ఎందుకు ఏ విధంగా చెప్పి ఉన్నాడు? Have you ever thought of it? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు? Okay. See, so what is the first relationship God created on earth? భూమిని దేవుడు నిర్మించిన తర్వాత దేవుడు ఏమి ఆలోచన కలిగి ఉన్నాడు? What relationship? ఏ సంబంధాన్ని కలిగి ఉన్నాడు? Marriage relationship. వివాహ సంబంధాన్ని కలిగి. Hallelujah. So it was the first thing the first relationship that God created was a marriage relationship. దేవుడు తను చేసిన సృష్టిలో మొట్టమొదటి సంబంధము దేనికి ఆయన సృష్టించున్నాడంటే అది వివాహ బంధాన్ని మాత్రమే చేసి ఉన్నాడు. And if you look in that, the way that Adam describes, can you go to Genesis chapter 2? What is the exact verse? Genesis chapter 2, that Adam says, she is my bone of my bone, my flesh of my flesh. 23. Okay, 2:23, no? Okay. Now Adam said, this is now bone of my bone and flesh of my flesh. She shall be called woman because she was taken out of man. Okay? This shows the intimate relationship. ఈ యొక్క వాక్యము నా ఎముకల ఎముక, నా శరీరంలో నా మాంసంలో నా మాంసం అని మానవుడు చెప్తున్నాడు. ఇది దేనిని సూచిస్తుందంటే ఇది ఒక బాంధవ్యాన్ని సూచిస్తుంది. Hallelujah. See, when you remember when Jesus was in the last supper, he took the bread and he said what? మనకు గుర్తు చేసుకోవాలి, గుర్తుందా? యేసు ప్రభు గారు ప్రభువుల ఆరాధనలో ఆ యొక్క రొట్టెను విరిచినప్పుడు ఏం చెప్పి ఉన్నారు? This is my body. ఇది నా శరీరము. When he took the blood, what did he say? ఆయన ఆ యొక్క రక్తాన్ని చూపించినప్పుడు ఏం చెప్పారు? When he took the wine, he said, it is his blood. ఆయన ద్రాక్షారసాన్ని చూపించి ఇది నా రక్తము అని చెప్పి ఉన్నారు. See, the man and woman, the relationship that God has created was bone to bone and flesh to flesh. దేవుడు మానవుని ఆ స్త్రీని చేసినప్పుడు ఆయన ఏ విధంగా చేసి ఉన్నాడంటే ఆయన ఎముకలను ఒక ఎముక, ఒక మాంసంలో మాంసంగా చేసి ఉన్నాడు. See, that was a covenant relationship. అది ఒక నిబంధన, ఆ యొక్క బాంధవ్యాన్ని తెలియజేస్తుంది. Hallelujah. So God's intention behind man's creation was such an intimate relationship. దేవుడు మానవుడు నిర్మించిన దాని వెనుక ఉన్న అర్థం ఏంటంటే ఇలాంటి గొప్ప బాంధవ్యాన్ని గురించి తెలియజేస్తుంది. It is not so easy to have such an intimate relationship between a brother or a sister. ఇది చాలా కేవలం ఒక సులభమైన పని కాదు. ఒక యొక్క తండ్రి యొక్క సహోదరత్వాన్ని అన్యోన్యత కలిగి ఉండటం అనేది చాలా చిన్న విషయం కాదు. Because even the scriptures record that a unity between a husband and wife is much greater than anything.
ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్న యొక్క బంధం అనేది అది చాలా గొప్పది, అది అన్నిటికంటే చాలా గొప్పదని So చెప్తున్నాను. what we learn from here, an intimate relationship is what was in God's mind. దీని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నామంటే దేవుడి నుంచి ఒక అన్యోన్య సంబంధాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడని మనం నేర్చుకుంటున్నాం. Now when Adam sinned, so before that we see in the Bible that Adam was walking along with God every day. God came every day evening talking and having good fellowship with Adam. బైబిల్లో చూసినప్పుడు ఆదాముతో దేవుడు సాయంకాలం పూట వచ్చి ఆదాముతో ఆడుకునేవాడట, ఆదాముతో మాట్లాడేవాడట. అటువంటి సంబంధాన్ని దేవుడు ఆదాముతో కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. And one day happened that Adam fell. ఒక రోజు జరిగిపోయిన తర్వాత ఆదాము పడిపోయి ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. See, all these days Adam and God were having a good fellowship with them, right? ఆ రోజులన్నీ కూడా ఆదాము దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు కదా. Okay, they were talking, he could hear God's voice, he wasn't fearing God anymore. ఎప్పుడు కూడా ఆదాము దేవుని యొక్క స్వరాన్ని ఎప్పుడు భయపడలేదు, ఎప్పుడు ఆ దేవుడితో చక్కగా మాట్లాడుతూ ఉండేవాడు ఆదాము. Then one day when finally something happened, something wrong has happened. ఒక రోజు ఒక విషయం జరిగింది కదా, ఆ జరిగిన తర్వాత Immediately fear gripped his heart. తదనంతరం వెంటనే ఆదాము హృదయంలో భయం అనేది వచ్చింది. Yes, and what did he do? దాని తర్వాత ఆదాము ఏం చేసి ఉన్నాడు? He hid himself behind the leaves or bushes or whatever. He hid himself from the presence of God. ఆ యొక్క భయం ఎప్పుడైతే తన హృదయంలోకి వచ్చిందో వెంటనే తన యొక్క ఆ యొక్క వృక్షాల వెనక్కి వెళ్ళిపోయి తను దాచుకుంటూ చూస్తున్నాము. Okay, but did God stop coming down in looking for Adam? కానీ దేవుడు ఆదామును చూడటంలో ఏమాత్రం కూడా ఆయన ఆటంకపరచలేదు, ఆయన ఎప్పుడు ఆగిపోలేదు. He still came down. ఆయన ఇంకను ఆదాము దగ్గరికి రావడం మనం చూస్తున్నాం. We see here when the fellowship between God and man was broken at that moment. ఇక్కడ చూస్తున్నట్లయితే దేవునికి మానవునికి ఉన్న సంబంధము అక్కడ తెగిపోయింది. Not sambandham. Fellowship is like everyday communion. They were having everyday communion. సహవాసం అనేది ఏంటంటే ప్రతిరోజు కూడా మనము దేవునితో ఒక మంచి బాంధవ్యం కలిగి ఉంటాం. That was what Adam was having. అదే కదా ఆదాము కలిగి ఉన్నాడు. And suddenly he fell. ఒకేసారి తను పడిపోయినప్పుడు he went and hid himself away from the presence of God. దేవుని సన్నిధి నుంచి తను దూరంగా వెళ్ళిపోయి తను దాచుకోవడం చూస్తున్నాం. But still God came down. కానీ దేవుడు ఆదాము దాగి ఉన్నప్పటికీ దేవుడు ఆదామును మాత్రం విడిచిపెట్టాడు. God was behind Adam because there was a covenant relationship with Adam. దేవుడు ఆదాము వెనుక ఉన్నాడు, ఎందుకంటే దేవుడు ఆదాముతో ఒక మంచి నిబంధన కలిగి ఉన్నాడు కాబట్టి. Yes. So if you look down the Old Testament completely, you will see in different points, like after Adam, you see the Noah story. ఇక్కడ మన పాత నిబంధనలో చూసినట్లయితే ఆదాము తర్వాత నోవహు జీవితంలో కూడా ప్రత్యేకమైనటువంటి కథను మనం చూస్తాం. After the flood came and Noah's family was saved, God established a covenant relationship with mankind, by giving a rainbow. జలప్రలయం వచ్చిన తర్వాత దేవుడు మరలా ఆ యొక్క నోవహు కుటుంబంతో ఏ విధంగా సంబంధాన్ని మళ్ళీ తిరిగి కలిగి ఉన్నాడు, ఆ ఇంద్రధనుస్సు రావడం, ఇవన్నీ మనం చూస్తాం. Okay, so every time God was reassuring a relationship with man. ప్రతి సమయమందు కూడా దేవుడు తన యొక్క నిబంధన, తన యొక్క సంబంధాన్ని తిరిగి ఆయన పునరుద్ధరించుకుంటూ ఉన్నాడు. But man was always having a doubt with that relationship. కానీ మానవుడు మాత్రము, మనిషి ఎప్పుడు కూడా ఆ సంబంధంతో అనుమానం కలిగి అనుమానాన్ని వ్యక్తపరుస్తూ తను బ్రతుకుతున్నాడు. Adam hid because he started fearing that relationship, that he felt that relationship was broken totally. ఆదాము దాగినాడు, ఎందుకంటే తను అనుకుంటున్నాడు నా సంబంధం నేను పూర్తిగా కోల్పోయాను, నా పని అయిపోయిందని ఆదాము తనంతటి తానే ఫీల్ అవుతున్నాడు. That is why he ran and hid himself. అందుకని తను పరిగెట్టుకుని వెళ్ళిపోయి తను దాచుకున్నట్లు మనం చూస్తున్నాం. Then after Adam, after Noah, you see Abraham. అబ్రహాం, నోవా తర్వాత అబ్రహాం చూసినట్లయితే God calls Abraham. దేవుడు అబ్రహాంను పిలిచి ఉన్నాడు. Abraham is nowhere. How God revealed himself is not recorded. But if you look at Abraham, God one day calls at Abraham and come out of your country. This is the promise I am going to give you. You will become a great nation. దేవుడు అబ్రహాంతో నువ్వు పలానా చోటకి రమ్మని ఎప్పుడు కూడా పర్టికులర్ ప్లేస్ చెప్పదు, కానీ అబ్రహామా నువ్వు లేచి నడువు, నువ్వు నేను చెప్పే ప్రాంతానికి నువ్వు వెళ్ళాలని చెప్పగానే వెంటనే ఆ మాటను తీసుకుని అబ్రహాం పాటించినట్టు మనం చూస్తాం. That is a sovereign call of God upon Abraham. అది ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన అబ్రహాము పట్ల దేవుడు కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. In all these sovereign callings, we can see one thing very clearly. God was again and again establishing not establishing, I would say God was again and again showing mankind, I am looking for a relationship.
ఈ యొక్క నిబంధన అన్నింటిలో మనం చూస్తున్నట్లయితే దేవుడు తన పిలిచిన పిలుపుకు తగినట్లు మనం జీవించకపోయినప్పుడు దేవుడు మన పట్ల ఎప్పుడూ కూడా ఆయన సంబంధాన్ని కలిగి ఉండటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. He shows I'm ready and I wanted and I'm longing for that relationship with you. ఆయన ఎప్పుడు కూడా మనతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఎంతో ఆశతో తీరని ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. And what God says that what is relationship? It's a connection between two person. సంబంధం అంటే ఏంటి? ఇద్దరి మధ్య కలిగినటువంటి ఒక సంబంధం కలిగి ఉండడం బంధత్వం సూచన. Yes, see, just because somebody does something wrong, relationship cannot be broken. ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా ఒక చెడ్డ విషయం చేసినట్లయితే అక్కడ బంధం అనేది తెగిపోతుందా? Adam did something wrong, right? ఆదాము ఒక చెడ్డ విషయం అక్కడ చేసి ఉన్నాడు. But God didn't break that relation. That relationship was not broken. కానీ దేవుడు ఆదాముతో తన యొక్క బంధాన్ని మాత్రం ఏమాత్రం కూడా తెంపివేయలేదు. But man never really understood that he was longing for that relationship. కానీ మానవుడు ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచన చేయట్లేదు. దేవుడు ఇంకనూ నా పట్ల ఆశ కలిగి నా కొరకు సంబంధాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడని మానవుడు ఏమాత్రం ఆలోచన కలిగి ఉండట్లేదు. So what happens as the days keep going on and on, people's mindset was so corrupted and wicked that they could only relate God as somebody, a person with some supreme power who can do anything to us. రోజులు గడిచే కొద్దీ మానవుల యొక్క హృదయం పాడైపోతూ ఉంది, అది చెడిపోతూ ఉంది. ఏమనుకుంటాడంటే దేవుడు ఏదో ఒక ఆయన సుప్రీం హీరోలో ఆయన భావించి ఆయన గొప్ప దేవుడిగా భావిస్తున్నారు, ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడట్లేదు. That is where the religious mindset was set up right from Adam's second generation onwards. ఈ మతపరమైనటువంటి విశ్వాసాన్ని ఆదాము మొదలుకొని ఈ విధంగా సంక్రమించినట్లు మనం చూస్తున్నాం. That is what we see in Cain and Abel, right? ఆ యొక్క కయీను హేబెలు మధ్య కూడా అటువంటి సంబంధం కలిగి ఉన్నాము మనం చూస్తున్నాం. He was offended with God. దేవుడు చేత వాళ్ళు అభ్యంతరకరంగా వాళ్ళు When he killed his brother, and then he killed his brother. ఆ విధంగా కయీను హేబెలు చంపినట్లు మనం చూస్తున్నాం. Yes, and then when God asked, "Why are you angry?" ఎందుకు ఆ కయీను ఎందుకు కోపపడ్డావు ఎందుకు అని అడిగినప్పుడు his reply was, "Am I my brother's keeper?" నేనేమైనా ఆ కయీను చెప్తున్నాడు, నా యొక్క తమ్ముడు నేను కాపరినా చెప్తున్నాడు. Hallelujah. See, the relationship aspect was never understood by man, and he kept and he was distancing himself from God all the time. ఎప్పుడు కూడా దేవుడి యొక్క సంబంధాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. తద్వారా మానవుడు ఇప్పుడు దేవుడు దూరంగానే జీవిస్తున్నాడు. But God did not give up. కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. The more the man went farther, the nearer the Lord came. ఎంత దూరం అయితే మానవుడు దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతున్నా సరే దేవుడు అంత దగ్గరగా దేవుడు వస్తూ ఉన్నాడు. That is why we see in different instances in the Bible, every time the people of Israel disobeyed God, they started worshipping other gods and things, and when they are into great trouble, they again call upon the Lord, and the Lord was near to save them. పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు అనేక మార్లు తప్పిపోతూ ఉండేవారు. ఇశ్రాయేలు అనేక మార్లుగా దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉండేవారు. మళ్ళీ వాళ్ళ సమస్యలు కూడా వెళ్ళిపోతూ ఉండేవారు వాళ్ళు చేసినటువంటి అతిక్రమాలను బట్టి. And all that they had an idea about God was God. They made them a person full of like somebody who you cannot stand in front. వాళ్ళు ఏ విధంగా ఆలోచన కలిగి ఉన్నారంటే వాళ్ళు చేసినటువంటి అతిక్రమాలను బట్టి ఇక మనం దేవుడి నుంచి మనం నిలబడలేము, మనకంత శక్తి లేదు, మన బ్రతుకులు ఇంతే అన్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉండేవారు. That religious mindset is still is gripping us. ఇప్పటికీ అదే యొక్క ఆలోచన బంధాన్ని మనం కూడా కలిగి ఉన్నాం. When you look at Moses, మనం మోషేని చూసినప్పుడు కూడా yes, so Moses when God called and he brought the people out of Egypt. మోషే ఐగుప్తు దేశం నుంచి ఆ యొక్క ప్రజల్ని బయటికి తీసుకుని వచ్చినప్పుడు and it happened that one day when God wants to talk to the entire people of Israel, his voice was like thundering voice. ఇంకా దేవుడు ఇశ్రాయేలు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే God wanted to talk to the people of Israel, so he was talking actually directly to people of Israel. దేవుడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడు కూడా ఎంత సింపుల్ గా మాట్లాడుతూ ఉండేవాడు. పెద్ద స్వరంతో ఉరుము కలిగిన స్వరంతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు.
people of Israel never had a relationship with God. కానీ ఇప్పుడు కూడా ఇశ్రాయేలీయులు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి That ఉండలేదు. is why when they heard the voice of God, they started shivering. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని వారు వింటున్నారో వారు వెంటనే వాళ్ళు వణకడం ప్రారంభించేవారు. Immediately they said, Moses, tell God, please stop it, don't talk to us. Let him talk to Moses, and Moses, you come and tell what God told you. వెంటనే దేవుడు ఆ యొక్క ఉరుము కలిగిన శబ్దంతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వణికిపోయి, మోషే దేవునికి మాట్లాడమనొద్దు, నీవు దేవుడితో మాట్లాడు, దేవుడు నీతో ఏం చెప్పాడు అది మాతో చెప్పనేవాడు. Whenever I read that, it really puzzles me. ఈ యొక్క వాక్యం నేను చదివినప్పుడు ఇది నన్ను చాలా ఒక రికార్డు నన్ను పెట్టింది. God was talking to his people. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు and he says, hey, stop, I can't hear you, I'm scared of you. మానవుడు ఏం చెప్తున్నాడంటే, ఆగు, నేను నీ మాట వినలేను, నేను నీ దూరం వెళ్ళిపోతానని మానవుడు దేవుడితో చెప్తున్నాడు. And he says, you please take Moses, you know whatever you want to talk to Moses, he will come and tell us. మోషే నువ్వు వెళ్ళు, మోషేతో మాట్లాడితే మోషే మన దగ్గరికి వచ్చి మాకు చెప్తాడు. Every time God came near, that fellow went back. ప్రతిసారి దేవుడు మానవుడు దగ్గరికి వస్తూ ఉంటాడు, కానీ ఆ మానవుడు మాత్రం దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతాడు. God came to Adam ran back. ఆదాము దగ్గర దేవుడు వచ్చి ఉండేవాడు, ఆదాము మాత్రం దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉండేవాడు. This shows the heart of relationship that he is longing for. ఇక్కడ చూస్తున్నట్లే దేవుని యొక్క హృదయ ఆశ ఏమైందంటే, దేవుడు మానవునితో మంచి యొక్క సంబంధాన్ని కలిగి ఉన్నారని ఆశ కలిగి ఉన్నాడు. Hallelujah. That is why in Old Testament people were never able to call God as Father. అందుకని పాత నిబంధనలు ఎప్పుడు కూడా ప్రజలు చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి తండ్రిగా వారు ఎప్పుడు పిలిచినట్లు మనం చూడము. And when Jesus came, దేవుడు యేసు ప్రభు మన యొక్క మధ్యకు వచ్చినప్పుడు how did he refer God to? ఏ విధముగా తండ్రిని మనకు ఆయన తెలియజేసి ఉన్నాడు? How did he call God? ఏ విధంగా దేవుని పిలిచాడు యేసు ప్రభు గారు? Father. తండ్రి అని పిలిచి ఉన్నాడు. That was very offensive for the Jews. అది యూదులకు చాలా అభ్యంతరకరమైన విషయం అది. See, you have to one thing we must understand, God called Abraham, and the generation of Abraham is the Israel now. దేవుడు అబ్రహామును పిలిచి ఉన్నాడు. అబ్రహాము నుంచి ఆ ఇశ్రాయేలు యొక్క గోత్రముల సంతతి కూడా వచ్చినట్టు మనం చూస్తున్నాం. That is why we call those tribe people Jews. మనం పిలుస్తున్న వాళ్ళని యూదా జనాన్ని మనం పిలుస్తున్నాం. There was a covenant relationship of God with the people of Israel. అట్టి విధమైనటువంటి ఒక నిబంధన సంబంధాన్ని ఇశ్రాయేలు ప్రజలు దేవునితో కలిగి ఉన్నారు. Amen. That's why Jesus was born in Israel, no? అందుకని యేసుక్రీస్తు ఇశ్రాయేలు ఆ జనాంగములను జన్మించి ఉన్నారు. Why didn't he was born in Sri Lanka or India? ఆయన శ్రీలంక లేదా భారతదేశంలో జన్మించలేదు. God had a covenant relationship with Israel. దేవుడు ఇశ్రాయేలు యొక్క జనాంగంతో ఒక మంచి యొక్క నిబంధన సంబంధాన్ని కలిగి ఉన్నారు. Yes. So, and when Jesus came and he called God Father, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన దేవునిని తండ్రి అని పిలిచి ఉన్నారు. The same people of Israel, the religious mindset could not accept it. అదే ఇశ్రాయేలీయుల జనాంగం ఎప్పటికీ ఆ యొక్క విషయాన్ని దేవునిని తండ్రిగా పిలవడం అనేది వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళు ఇష్టపడరు. Jesus came to reveal the heart of Father. యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చినారంటే తండ్రి యొక్క హృదయాన్ని ఏంటో మనకు తెలియజేయడానికి ఆయన వచ్చి. Matthew chapter 23 verse 37. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. Jesus was 37, 23, 37. 23వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 23:37. So what is Jesus doing here? Can anybody read in Telugu? Can you read in English? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరు వెళ్ళకపోతే. So what was God's intention? దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది ఆ యొక్క సమయంలో? Jesus is telling Jerusalem, how often I wanted, how many times I wanted to gather you together under my wings.
యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు అక్కడ, యెరూషలేము యెరూషలేము, ఎన్నిసార్లు మిమ్మల్ని అందరిని ఐక్యపరచాలని ఆశపడ్డాను, మిమ్మల్ని అందరినీ ఒకే చోటకి తీసుకుని వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మీతో సంబంధాన్ని కలిగి ఉండాలని ఆశపడ్డాను నేను, but you are not కానీ మీరు ఏమాత్రము willing. ఇష్టపడలేదు. Okay, so he was not understanding what was the heart of Father. మానవుడు తండ్రి యొక్క హృదయం ఏమై ఉన్నదో మానవుడు గుర్తించలేకపోతున్నాడు. He was not understanding what God wanted from him. దేవుడు మానవుడి నుంచి ఏమి ఆశపడుతున్నాడో మానవుడు గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. In the Old Testament we have couple of people who walked with God. పాత నిబంధనలో మనం చూస్తాం అనేకమైనటువంటి ప్రజలు, ఎంతమంది దేవుడితో వాళ్ళు నడిచి ఉన్న ప్రజలు చూస్తాం. For example, David. దావీదును మనం చూసినట్లయితే he had lot of revelations from God. దేవుడి నుంచి అనేక ప్రత్యక్షతలను దావీదు కలిగి he prophesied that Jesus would come from his clan. యేసుక్రీస్తు కూడా ఆయన వస్తానని ఆయన గురించి ప్రవచించి ఉన్నారు దావీదు. he prophesied about the Messiah. ఆయన మెస్సియా కొరకు ఆయన దావీదు ప్రవచించి ఉన్నాడు. Yes, there were only few people who had some kind of a fellowship with God. కొంతమంది మాత్రమే దేవునితో వారు మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. But most of them never understood what kind of a relationship they could have with God. కానీ అనేక మంది దేవునితో సంబంధం ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉండాలో వాళ్ళు ఏమాత్రం గుర్తించలేని స్థితిలోనే ఉన్నారు పాత నిబంధనలో. If you look at these people, whoever had had some kind of fellowship with God, where the Holy Spirit was upon them. ఆ కాలంలో ఎంతమంది అయితే దేవుడితో సహవాసాన్ని సంబంధాన్ని కలిగి ఉన్నారో వారితో మాత్రం పరిశుద్ధాత్ముడు వచ్చి సహవాసం చేసినట్లు మనం చూస్తున్నాం. No, because the Holy Spirit was with them, they were able to have some glimpses of God. పరిశుద్ధాత్ముడు వల్లే వారు దేవుడితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. So when Jesus came, he was revealing what was the heart of God towards man. యేసుక్రీస్తు రావడం ద్వారానే దేవుని యొక్క హృదయం ఏమై ఉందో మానవుడికి తెలియపరిచి ఉన్నాడు. Okay, let's quickly go through a couple of verses like Romans 5:10. కొన్ని వచనాలు మనం చూద్దాం. రోమా 5వ అధ్యాయము 10వ వచనం. Okay, before that let's go to Ephesians 4:18 and 19. Ephesians chapter 4 verse 18 and 19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 నుంచి 19. Oh, having their understanding darkened, being alienated from the life of God because of the ignorance that is in them, because of the blindness of their heart. Okay, see, Paul is telling about the Gentiles or about us. He is telling that our eyes were darkened, our minds were corrupted. పౌలు చెప్తున్నాడు, మన యొక్క కన్నులు చీకటిమయమైపోయినవి, మన యొక్క హృదయములు అంతా కూడా చీకటిమయమైపోయినని చెప్తున్నాడు. Man's mind has been corrupted right from the time of Adam. ఆదాము కాలంలోనే మానవుని యొక్క మనస్సు అనేది చెడిపోయింది. That is why he himself could not understand the relationship God was longing for. అందుకనే దేవుడు మానవుడి పట్ల కలిగి ఉన్నటువంటి ఆశ సంబంధాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నాడు ఆదాము. That is why he had a different idea about who God was. అందువలననే ఆ దేవుడు ఎవరో అన్న విషయంలో ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఆదాము. And from Adam, from one generation to other generation, each one started having a concept of who God could be. ఆదాము నుంచి ఒక తరం నుంచి మరొక తరాన్ని చూసినట్లయితే వారందరూ కూడా దేవుడు ఏమై ఉన్నాడు అనే సందిగ్ధంలో మనం ఉంటున్నారు. They describe God based on their circumstances. వారు దేవుడు ఏ విధంగా వారు నిర్వచించి ఉన్నారంటే వారికి ఎదురయ్యే పరిస్థితులను బట్టి దేవుడు ఈ రీతిగా ఉన్నాడని వారు నిర్వచిస్తూ ఉండేవారు. If you look into one of the Old Testament scriptures, God says that nobody who has understood me. పాత నిబంధనలో చెప్తున్నట్టు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏ ఒక్కరు కూడా నన్ను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. Nobody even seeks to understand really who I am. నేను ఏమై ఉన్నానో కూడా నన్ను ఎవరు కూడా వెతికి విచారించట్లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Hallelujah. So it was the description of God in different books that we read. Each one, even when people when they named their children, they named their children based on the circumstances. వారందరూ కూడా వారి యొక్క పిల్లల్ని వారి యొక్క ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని బట్టి ఆధారం చేసుకుని దేవుడు వారి పట్ల ఏమై ఉన్నాడో ఆ విధంగానే దేవుడిని వారు నిర్వచిస్తూ ఉండేవారు. Same way they described God as based on the circumstances that they were going through. వారు ఏ విధమైనటువంటి పరిస్థితుల గుండా వారు వెళ్తూ ఉన్నారో, వారికి ఏ విధంగా పరిస్థితులు ఎదురవుతున్నాయో దానిని బట్టే దేవుడు వారికి ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాడో దాన్ని బట్టే దేవుడు ఈ విధంగా అయి ఉన్నాడు. So this kind of thinking is what Paul is saying here. We are alienated
from God. మనము ఈ విధమైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు, దేవుని నుంచి మనము దూరంగా మనం ఉండి ఉన్నాము. Romans 5:10. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. So it is now become a it's now become a task for God to reveal to mankind what kind of a relationship he could have and he wanted to have. ఇది ఒక మంచి సమయం. ఇది దేవుడు మానవుడి పట్ల ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ఎటువంటి బాంధవ్యాన్ని మానవుడు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు అనే విషయం తెలుసుకోవడానికి. So we see here that we were enemies in our minds. Okay, మన యొక్క ఆలోచన, మన మనస్సుల్లో మనం శత్రువులం అయిపోయాం. Adam was corrupted in his mind. He hid from God, right? దేవుడు తన యొక్క ఆదాము తన యొక్క మనసును పాడు చేసుకుని దేవుడి నుంచి దూరంగా పారిపోయి దాగి ఉన్నాడు. So from that time onwards, our thinking has corrupted, and we were going away from a God, from the thinking about who God could be. ఆ రోజు మొదలుకొని మనము కూడా ఆదాము వలె మనం దేవుడి నుంచి దూరంగా మనం వస్తూ ఇక దేవుడు ఏమై ఉన్నాడో అన్న విషయాన్ని కూడా మనం మర్చిపోయి ఉన్నాం. So what happened? Because of the fellowship was broken, we thought the relationship also was completely broken. ఎప్పుడైతే దేవుడితో సహవాసాన్ని మనం కోల్పోతామో మనం దేవుడితో ఉన్న సంబంధాన్ని కూడా కోల్పోతాం. We started thinking relationship also is broken. మనం ఏమైనా ఆలోచిస్తామంటే దేవుడితో సంబంధం కూడా పోయింది అనుకుంటాం. So that's why the Bible says God reconciled the whole world to himself through the death of his son. అందువలననే దేవుడు తన కుమారుని యొక్క మరణము ద్వారా ప్రపంచాన్ని అంతటి కూడా సమాధానపరచాలనుకున్నాడు. He says, hey, if you think that this sin is a problem between you and me, now my son is paying the price. దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ ఇది పాపానికి నీకు సంబంధం ఉన్నట్లయితే నా యొక్క కుమారుడు దానికి పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు. So let even that thing also break between you and me. ఆ యొక్క విషయం కూడా మన మధ్య ఆ విషయం కూడా తెగిపోయి ఉంది. ఆ విషయం కూడా ఆ సంబంధం కూడా మనం కలిగి లేదు. And he said, I'm reconciling again with you. ఆయన మరలా చెప్తున్నాడు, నేను మరలా మీతో సమాధానపరచబడాలని ఆశపడుతున్నాను. Colossians chapter 1 verse 19, 20 and 21. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. For it pleased the Father that in him all the fullness should dwell, and by him to reconcile all things to himself, whether things on earth or in heaven, or having made peace through the blood of his cross. Hallelujah. What did we read? We said a relationship is a connection between two people, either through blood or through marriage, right? ఏం భావిస్తామో సంబంధం అంటే ఏదైనా రక్తము సంబంధము లేదా వివాహ బంధం ద్వారా మనం నిర్వచిస్తాం. So God here is reconciling back to himself. దేవుడు అనుకుంటున్నాడు, ఆయన తిరిగి ఆ యొక్క వెనుకకు తిరిగి మరలా మనతో ఆయన సంబంధాన్ని ఆయన సమాధానపరచుకోవాలని ఆశపడుతున్నాడు. Whatever in earth or heaven, everything I want to say, I am looking forward for that relationship. ఈ భూమి మీద అయినప్పటికీ ఆ యొక్క పరలోక బంధం అయినప్పటికీ కూడా నేను ఒక మంచి సంబంధాన్ని తిరిగి నేను సమాధానపరచుకోవాలని ఆశపడ్డాను. Verse 21. 21వ వచనం. And then it says, and you who were once alienated and enemies in your minds. ఇక మనస్సులో నీవు పాడు చేసుకుని నువ్వు శత్రుత్వముగా నువ్వు దూరముగా వెళ్ళిపోయి ఉన్నప్పుడు, Yet now he has reconciled. అయినప్పటికీ ఆయన మనతో ఆయన సమాధానపరచుకుని ఉన్నాడు. Hallelujah. It says we, in our mindset, we became enemies towards God. మన మనసులో మనం ఏమనుకున్నామంటే దేవుడితో మనం శత్రువులం అయిపోయి మనం అనుకున్నామని. No. Because we have a wrong mindset of God. మనము దేవుడితో ఒక తప్పుడు అభిప్రాయం మనం కలిగి ఉన్నాము. Yes, we are not enemies to God. One thing we must understand. మనము దేవుడికి ఏమి శత్రువులు కాదు. Our mindset started thinking wrong things about God, so in that way became enemies. మనము దేవుడితో తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉన్నాం కాబట్టి మనము శత్రువులుగా మనం దేవుడికి అయిపోయామని మనం అనుకుంటున్నాం. Even in that instant, God sent Jesus to reveal himself so that he could reconcile back. మనము అయినప్పటికీ మనం అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నప్పటికీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనల్ని సమాధానపరచుకోవాలని ఆశపడుతున్నాడు. Hallelujah.
So that is why when Jesus was around in this world, so many healing signs and wonders and miracles and compassion. He was moving with compassion, doing all good works, revealing the heart of Father. అందువలన యేసుక్రీస్తు తండ్రి యొక్క హృదయాన్ని తెలియపరచడం కోసం ఈ భూమి మీద అనేకమైనటువంటి స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయడం మనం చూస్తున్నాం. Hallelujah. So when you look into your own life, how many miracles have you seen in your own life? నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని నువ్వు చూస్తున్నప్పుడు ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో చేసి ఉన్నాడు. Initially, did you ever know what is the love of God in your life? మొట్టమొదటి యొక్క కాలంలో ఆదిలో ఆ దేవుడు నీ పట్ల ఏం కలిగి ఉన్నాడు, ఏ ఆశలు కలిగి ఉన్నాడు నువ్వు గుర్తించలేదు. Each one of us have come to know about Jesus through some kind of a miracle that has happened. Yes or no? ఏదో ఒక స్వస్థత, అద్భుతం జరగడం బట్టే మనం దేవుడు అంటే ఏంటో పూర్తిగా తెలుసుకోగలిగాం. Yes. See, these miracles, these healings, these signs and wonders shows the love of God. These are means by which God is showing, see, I am longing for a relationship with you. ఈ యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను బట్టే దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న సంబంధం ఏంటో, వీటన్నిటిని మనం ఆధారం చేసుకునే దేవుడు మనం నమ్మి ఉన్నాం. The Bible says all spirits belong to him and all flesh belong to him. ఆయన చెప్తున్నాడు ప్రతి ఆత్మ దేవుడికి సంబంధించింది, ప్రతి శరీరము ఆయనకి సంబంధించింది. Yes, so he chooses to reveal himself to everyone. ఆయన ఆశపడుతున్నాడు, ఆయన తనంతట తానే మన ద్వారా ఆయన ప్రత్యక్షపరచబడాలని ఆశపడుతున్నాడు. There is, I really believe there could not be any single man in this world who has not experienced God's touch in his life. ఏ ఒక్కరు కూడా, ఏ ఒక్క మనిషి కూడా తన జీవితంలో దేవుడి ద్వారా తన యొక్క దేవుడి స్పర్శ లేకుండా ఏ వ్యక్తి జీవించలేడు. That could be true. అది సత్యం. అది Only thing is he fails to acknowledge it. ఎందుకు మానవుడు ఆ యొక్క తెలివి లేకుండా తనకి అజ్ఞానాన్ని బట్టి మాత్రమే మనిషి ఓడిపోతూ ఉన్నాడు. Romans chapter 1 very clearly says the heavens show the glory of God, the creation show the glory of God. రోమపత్రిక మొట్టమొదటి అధ్యాయం మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క పరలోకము దేవుడి మహిమ వివరించుచున్నది. Man himself shows man, the creation of man. Our own body shows the glory of God. ఈయన మన యొక్క మానవ సృష్టి కూడా దేవుడి యొక్క మహిమ ఏంటో తెలియబరుస్తుంది. Can anybody design another man? ఒక మనిషి మరొక మనిషిని ఎవరైనా సృష్టించగలరా? Can you and me give life to somebody? మనమందరం కలిసి, మీరు నేను కలిసి మరొకరికి జీవాన్ని ఇవ్వగలమా? A man can create a robot, he cannot create another man. మానవుడు ఒక రోబోను సృష్టించగలడు కానీ ఒక మానవుడిని సృష్టించలేడు. So there is no person in this world upon whom God's hand was not there. ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క హస్తము లేకుండా ఏ ఒక్కరు కూడా తన జీవితంలో మరొకరిని ఎవరు చేయలేరు. But man fails to acknowledge it. కానీ మానవుడు ఎందుకు ఓడిపోతున్నాడు అంటే తన అజ్ఞానాన్ని బట్టి, తెలియలేకపోవడం బట్టి. The one who responds back to that touch from God are the ones who are called closer to him. ఎవరైతే దేవుని చేత స్పర్శించబడ్డారో, ఎవరైతే దేవుని చేత పిలువబడ్డారో వారు మాత్రం గుర్తించగలరు. Those are the ones who can see much greater glory. ఎంతమంది అయితే ఎక్కువ ఆ యొక్క మహిమను వారు చూడగలరో, those are the ones who come closer to him. ఎంతమంది అయితే దేవుని యొక్క ఆ యొక్క మహిమకు దగ్గరకు రాగలరో వారు మాత్రమే తెలుసుకోగలరు. So as we said in the Acts chapter 10 verse 38. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. 38. How God anointed Jesus Christ of Nazareth with the Holy Spirit and with power, who went about doing good and healing all who were oppressed by the devil, for God was with him. దేవుడు యేసు ప్రభువాని ఆ యొక్క నజరేతులో ఆయన అభిషేకించినప్పుడు అక్కడ చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి స్వస్థతలు జరిగినవి. అదేవిధంగా అపవాది చేత పీడించబడుతున్న వారందరూ కూడా విడుదల పొందినట్లు మనం చూస్తున్నాం. Jesus was going about and he was completely doing good things all around. He was just showing this is how my daddy is. ఆయన యేసు ప్రభువారు అనేక ప్రజల మధ్యకు వెళ్ళి ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు చేసి ఇది నా తండ్రి అంటే నా తండ్రి వలన మాత్రమే ఇవన్నీ చేయగలుగుతున్నానని తండ్రిని ఏంటో చూపించగలిగి. So when some miracle or something happens in our life, it is to show even more a greater revelation of God. మన జీవితంలో కూడా ఏదైనా ఒక అద్భుతం, ఏదైనా ఒక స్వస్థత జరిగినప్పుడు
దాని యొక్క కారణం ఏంటంటే దేవుడు నా పట్ల ఎలాంటి గొప్ప కార్యం చేసి ఉన్నాడు అని మనం చెప్పవచ్చు. You know, we are getting a greater revelation of God through that. దానిని బట్టి దేవుని యొక్క ప్రత్యక్షతకి ఇంకా అధికంగా మనం పొందుకోగలం. We should not be like, okay, this healing, I received this miracle, this healing, that's enough for me. ఇంకా ఆ స్వస్థత నాకు జరిగింది, అద్భుతం నాకు జరిగింది కదా, ఇది నాకు ఇంకా చాలు అని మనం అనుకోకూడదు. We have to aim for little more. మనం ఇంకనూ కూడా మనం అత్యధికమైనటువంటి ఆశతో మనం దేవుని మహిమ కొరకు ఎదురు చూడాలి. In all these things we saw, God was revealing his heart of relationship. వీటన్నిటి విషయాలు మనం ఏం చూడగలుగుతున్నామంటే దేవుడు ఆ యొక్క మనతో సంబంధాన్ని కలిగి ఉండడానికి ఎంతగానో ఆశపడి ఉన్నాడు. So what is the meaning of relationship? చెప్పండి, ఇప్పుడు యొక్క సంబంధము అంటే అర్థం ఏంటి? Sleeping? What is a relationship? సంబంధము అనగా అర్థం ఏంటి? బంధం అనగా It is a connection between two persons. ఇది ఒక ఇద్దరి యొక్క వ్యక్తుల మధ్య కలిగినటువంటి ఒక సంబంధం. Man thought his connection is broken. మానవుడు అనుకుంటున్నాడు దేవుడితో సంబంధము అది తెగిపోయింది అనుకుంటున్నాడు. But God said no, it is not broken. దేవుడు చెప్తున్నాడు అది ఏమాత్రం తెగిపోలేదు, అది ఎప్పటికీ నేను నీతో సంబంధాన్ని కలిగి ఉన్నాను అంటున్నాడు. Hallelujah. Hallelujah. So now let's go into an aspect of fellowship. మరొక ఉద్దేశంలో మనం వెళ్ళబోతున్నాము, అది సహవాసము. What is the meaning of fellowship? ఐక్యత. సహవాసం అంటే అర్థం ఏంటి? Is relationship and fellowship same? సంబంధము, సహవాసం లేదా ఐక్యత ఈ రెండు కూడా ఒకటేనంటారా? Tell me, what is fellowship? Difference between relationship and fellowship. ఆ యొక్క ఐక్యత, ఆ యొక్క సంబంధము ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? When Adam sinned, ఆదాము పాపం చేసి ఉన్నప్పుడు his fellowship was broken. తన యొక్క సహవాసము కోల్పోయి ఉన్నాడు. His relationship was not broken. తన యొక్క సంబంధాన్ని మాత్రము తను ఏమాత్రం కూడా కోల్పోలేదు. That is why God had to come down and he came down again. అందుకని ఆ బంధాన్ని బట్టి దేవుడు ఆదాము పాపం చేసి ఉన్నప్పటికీ ఆదాము దగ్గరికి రావడం If the చూస్తున్నాడు. relationship itself was completely broken, why would God come behind Adam? ఒకవేళ సంబంధం కూడా పూర్తిగా ఒకవేళ తెగిపోయినట్లయితే దేవుడు ఎందుకని మరి ఆదాము దగ్గరికి మరలా రావాల్సిన పరిస్థితి ఉంది? Yes or no? Okay. So fellowship is an intimate relationship. ఈ యొక్క సహవాసం అనేది ఏం తెలియజేస్తుందంటే ఒక అన్యోన్య సంబంధాన్ని తెలియజేస్తుంది. A great unity between one another. ఒక ఇద్దరి మధ్య ఒకరికి ఒక మంచి ఒక ఐక్యత సంబంధాన్ని తెలియజేస్తుంది. It's a joint contribution. ఇది రెండు యొక్క ఇద్దరి యొక్క సహవాసము తోడ్పాటును సూచిస్తుంది. Hallelujah. So let's see some of the things. Romans chapter 8 verse 15, 16, 17. రోమపత్రిక 8వ అధ్యాయం 15 నుంచి 17 వచనం చదువు. So we saw that God was revealing himself for that relationship. He showed, hey, see, I am your father. I am your father. Would you become my son? I am your father. I am your father. I am having that relationship with you. దేవుడు ఎప్పుడు కూడా అటువంటి సంబంధాన్ని తెలియజేయడానికే ఎప్పుడు నేను మీ తండ్రినై ఉన్నాను, మీరు నా కుమారుడై ఉన్నాడు, ఎప్పుడు తన సంబంధాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. If you see the prodigal son story, మనం తప్పిపోయిన కుమారుడి యొక్క కథను మనం చూసినట్లయితే, yes, there were two sons. All of us know that story, right? ఇద్దరు కుమారులు తెలుసు కదా, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు. Based on the relationship, the second one demanded his portion of money. ఆ యొక్క సంబంధాన్ని బట్టే తన యొక్క కుమారుడు, చిన్నవాడైన కుమారుడు తన తండ్రితో ఉన్న సంబంధాన్ని కలిగి ఉన్నాడు బట్టే నా యొక్క ఆస్తిలో భాగం నాకు ఇవ్వు అని అనగలిగాడు. Because that was his claim, right? His was rightful inheritance. అది ఒక సరైనటువంటి వారసత్వమే, అందుకని తన ఆ విధంగా అడగగలిగి ఉన్నాడు. He took it and went away. తను తీసుకున్నాడు తన భాగాన్ని, తను తిరిగి వెళ్ళిపోయాడు. Yes? So what was broken here? కానీ ఇక్కడ ఏం కోల్పోయి ఉన్నాడు, ఏం తెగిపోయింది తండ్రి కుమారుడి మధ్య? Fellowship or relationship? సంబంధం కోల్పోయి ఉన్నాడా, సహవాసాన్ని కోల్పోయి ఉన్నాడా? Fellowship. He went away. సహవాసాన్ని కోల్పోయి ఉన్నాడు. He wasted everything. తన యొక్క ఆస్తి అంతా కూడా వృధా చేసుకుని ఉన్నాడు. And then he comes back to his mind, in my father's house. తన మనస్సులో తెచ్చుకుంటూ ఉన్నాడు, నా తండ్రి ఇంటి దగ్గర. Even the servants, they good food. సేవకులకు కూడా మంచి ఆహారం ఉంటుంది కదా.
So what is bringing back that man who has broken his fellowship again to the father? కుమారుడు తన తండ్రితో ఎటువంటి విధమైనటువంటి సంబంధాన్ని తనకు సహవాసాన్ని కోల్పోయి ఉన్నాడో తిరిగి దాన్ని పొందుకోవడం కోసం మళ్ళా తండ్రి దగ్గరికి వస్తున్నాడు. So when he came back thinking, now he thought, in my father's house they are eating good food, so at least let me become a servant. What he is thinking, he broke the relationship also. తన యొక్క మనసులో ఏమనుకుంటున్నాడంటే, నేను నా తండ్రి ఇంట అనేక సేవకులు కూడా మంచి ఆహారం ఉంటుంది కదా అని అనుకున్నాడు. కానీ దానితో పాటుగానే నేను నా తండ్రితో ఉన్న సంబంధాన్ని కూడా కోల్పోయాను అనుకుంటున్నాను. He is thinking the relationship is broken. దేవునితో ఉన్న నా తండ్రితో ఉన్న సంబంధం కూడా నేను కోల్పోయానని ఆలోచనలో At least let me go back and become a servant there. కనీసం తిరిగి నేను వెళ్తాను, ఒక సేవకుడు వరే వెళ్తాను అని అనుకున్నాడు. What did the father here do? ఇక్కడ తండ్రి ఏం చేసి ఉన్నాడు? As soon as he saw the man in that place, far away, తన దూరంలో తన చిన్న కుమారుడు చూసిన తక్షణమే what did he do? మరి ఏం చేసి ఉన్నాడు? He took his dress, తన యొక్క వస్త్రాన్ని తను తీసుకుని ఉన్నాడు. he ran to that person, తను పరిగెట్టుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి he ఉన్నాడు. put the best ring, తన యొక్క అతి శ్రేష్టమైనటువంటి ఉంగరాన్ని తొలగి ఉన్నాడు. he brought the best dress, అతి శ్రేష్టమైనటువంటి వస్త్రాన్ని తొడిగి he robed him again. తను తిరిగి తనకి కప్పి ఉన్నాడు. He did this based on what? ఇదంతా దేనిని బట్టి చేస్తున్నాడు తండ్రి? His relationship. తన యొక్క సంబంధాన్ని బట్టి చేసి ఉన్నాడు. Because of relationship, సంబంధాన్ని ద్వారానే he dressed him, తన కప్పి ఉన్నాడు వస్త్రాలను. and he is calling into his house, తిరిగి తన కుటుంబంలో తన ఇంటిలోకి ఆహ్వానించి ఉన్నాడు. and he arranged a big banquet తిరిగి తన మంచి విందుని ఏర్పాటు చేసి ఉన్నాడు కొడుకు. and gave him a door for fellowship. తిరిగి తనతో సహవాసాన్ని కలిగి ఉండడానికి తన ఇంటి తలుపులు తెరిచి ఉన్నాడు. When this man went away from fellowship, did that relationship break from the father's heart? ఆ మానవుడు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు తన తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయి ఉన్నాడా? But this second child's mind is corrupted. He thought even relationship is broken. కానీ తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడంటే, నేను నా తండ్రి నుంచి వచ్చేసాను కదా, నా తండ్రితో ఉన్న సంబంధాన్ని కూడా నేను కోల్పోయాను ఆలోచన కలిగి ఉన్నాడు. So Jesus came again to say, hey, your relationship is not broken. యేసు ప్రభు తిరిగి చెప్తున్నారు మనకి కూడా, నీ యొక్క సంబంధం, నీవు నేను కలిగిన సంబంధాన్ని ఏమాత్రం కూడా నువ్వు కోల్పోలేదు. He is still your father. ఆయన ఇప్పటికి ఎప్పటికీ నీ తండ్రే. He will always remain your father. ఆయన ఎప్పుడు మన తండ్రి అయి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. He is always your husband. ఆయన ఎప్పుడు మన భర్త అయి ఉన్నాడు. He is your covenant relationship. ఆయన మనతో ఒక నిబంధన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. God is in a covenant relationship. ఆయన నిబంధన సంబంధాన్ని మనతో కలిగి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Will you ever get a doubt? Am I a child of God? ఎప్పుడైనా సందేహం కలిగి ఉండవచ్చు, Your wrongdoings will not break the relationship from your father. చేసినటువంటి తప్పులను బట్టి మన దేవుడితో కలిగి ఉన్న సంబంధాన్ని మనం కోల్పోతున్నామని ఆలోచిస్తున్నారా? Your disobedience will not break the relationship with the father. మీ యొక్క అవిధేయతను బట్టి దేవుడితో ఉన్న సంబంధాన్ని మీరు కోల్పోరు. But what is broken? మరి ఏమి దేవుడితో మనం కోల్పోతున్నాం? మనం Fellowship is broken. సహవాసం మాత్రమే కోల్పోతాం. But relationship it's not broken. సంబంధం ఎన్నటికీ కూడా తెగిపోదు. You have become a son or daughter, you will remain it. మీరు దేవుని యొక్క కుమారుడు కుమార్తెలై ఉన్నారు, దాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. But is God happy if you are just having that relationship? దేవుడు సంతోషంగా ఉంటాడు. ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. Is it enough for God? అది సరిపోతుందంటారా దేవుడికి? దేవుడికి సంబంధం, or is it enough for you? అది పోనీ మనకి సరిపోతుందంటారా దేవుడికి సంబంధం? When a child is born, if the child remains a child forever, బిడ్డ పుట్టినప్పుడు ఆ తండ్రితో సంబంధం ఎప్పటికీ ఉంటుందా లేదంటే కొంతకాలం ఉంటుందా? No. When he said when a child is born, if the child remains as a child forever without growing up, ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఏమనుకుంటాడంటే ఎప్పటికీ కూడా తన యొక్క బిడ్డగానే సంబంధాన్ని కలిగి ఉంటాడని ఆలోచన ఉంటాడు. తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. Yeah. See, if a baby is born in a house, will anybody desire that the baby will always remain a baby? ఎవరైనా కుటుంబంలో బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డ చూసినప్పుడు ఎప్పుడు ఆ పసిపాప వల్ల బిడ్డ ఉండాలని ఆశపడతారా లేదంటే ఆ పసిపాప ఎదిగి అభివృద్ధి చెందాలని ఆశపడతారా?
Can you have a fellowship with a child? మనము పిల్లలతో సంబంధాన్ని కలిగి ఉండడానికి మనం ఆశపడతాం. Can we have a fellowship with a child? Can you share your heart with your child? మన యొక్క పిల్లలతో మన యొక్క హృదయాన్ని మనం పంచుకుంటామా? మనము You are going through something. మనము కొన్ని విషయాలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు Can you share it to a baby? ప్రతి విషయాన్ని మన యొక్క పిల్లలతో మనం పంచుకుంటూ ఉంటాం. What you will get back from the baby? మనం తిరిగి మన పిల్లల నుంచి మనం ఏం పొందుకోగలం? Nothing. ఏమి పొందుకోగలం? Okay? You see, there is a difference between relationship and fellowship. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సహవాసానికి సంబంధానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. Always have that. I am in a relationship with the Father. మనం ఎప్పుడు కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి, దేవుడితో నేను సంబంధాన్ని కలిగి ఉన్నాను. That relationship cannot be broken. ఆ సంబంధం ఎప్పటికీ నాకు తెగిపోదు. Hallelujah. That relationship can never be broken. అటువంటి సంబంధం ఎప్పటికీ కూడా అది తెగిపోదు. Even if our child runs away somewhere, even the DNA test will show that child belongs to us. Yes or no? ఒకవేళ దూరముగా తండ్రి నుంచి కుమారుడు ఒకవేళ దూరంగా వెళ్ళిపోయినప్పటికీ తను కలిగి ఉన్న డిఎన్ఏని బట్టి కూడా గుర్తించవచ్చు తండ్రి కుమారుడు సంబంధం. Yes. For example, a husband and wife, భార్య భర్తల మధ్య చూసినప్పుడు they end up in divorce. వాళ్ళు చివరికి వచ్చి విడాకులు తీసుకున్నాక వచ్చారు. Even in that divorce, after they say the relationship is broken. Yes. వాళ్ళు అనుకుంటారు సంబంధం వాళ్ళు కోల్పోయాము అని అనుకుంటారు. Okay, relationship is totally broken between no relationship between these two. Yes. వారిద్దరు విడాకులు తీసుకున్నానికి ఇష్టపడినప్పుడు వారు అనుకుంటారు మన మధ్య ఏ సంబంధం లేదనుకుంటారు. But there is a law that the husband is supposed to pay some amount every month to wife, every month or every year until she dies, right? కానీ ఒక చట్టం అనేది ఉంది ఏంటంటే ఆ భర్త భార్య చనిపోయేంత వరకు కూడా నెలకి ఇంతని తనకి ఒక రుసుమును తను పంపిస్తూ ఉంటారు తను చనిపోయే వరకు కూడా. What is this based upon? ఇది దేనిని బట్టి ఈ విధమైన చట్టాన్ని తీసుకుని వచ్చి ఉన్నారు? Because of the relationship, కేవలం ఒక సంబంధాన్ని బట్టి that person is obliged to pay for that girl. Yes or no? ఆ యొక్క స్త్రీగా అనేక సంవత్సరాలు తను బ్రతికినంత కాలము కూడా తను సంబంధించి ఉన్నాడు. Okay, but what has broken in between them? వారిద్దరి మధ్య మరి ఏం తెగిపోయింది? Fellowship. సహవాసం మాత్రమే వారు కోల్పోయి ఉన్నారు. Fellowship broke. ఆ సహవాసము కోల్పోయి ఉన్నారు. So they went to the court for divorce to break the relationship. వారి సహవాసం కోల్పోయి వారి సంబంధాన్ని కూడా తెంపివేసుకోవడానికి వారు కోర్టుకు వెళ్తూ ఉన్నారు. If the fellowship was proper, ఒకవేళ సహవాసం కనుక సరిగా ఉంటే the relationship would have become stronger. సంబంధం ఇంకా బలంగా ఉంటుంది కదా. Hallelujah. That is why it is important for us to have fellowship with our Daddy God. అందువల్లనే మన తండ్రి అయిన దేవుడితో కూడా మనము ఎప్పటికీ సహవాసం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. That is why God has called us for. అందువలన దేవుడు మనల్ని పిలిచాడు. Okay, Romans chapter 8 verse 15 to 15, 16, 17 if you read. For God did not for you did not receive the spirit of bondage again to fear, but you have received the spirit of adoption, by whom we cry out, Abba, Father. The Spirit himself bear witness that you are his children, and heirs of God and joint heirs with Christ. Hallelujah. మీరు తండ్రితో ఒక విధమైనటువంటి తెగిపోయిన సంబంధం మీరు కలిగి ఉన్నా లేదు, మీరు దత్తపుత్రత్వం మీరు కలిగి ఉన్నారు తండ్రితో అని ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నారు. So this shows the relationship that we are sons and daughters of the Most High God. ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే దేవుడితో మనం ఏ విధమైనటువంటి వారసత్వాన్ని కలిగి ఉన్నామో తెలియజేస్తుంది. Amen. So when God demonstrated his love for you on the cross, you acknowledged it, right? దేవుడు నీ కొరకు సిలువలో తన చేసినటువంటి త్యాగాన్ని బట్టి మనము ఆయనకి సంబంధం మనతో ఏ విధమైన సంబంధం కలిగి ఉన్నాడో మనం తెలుసుకోవాలి. You entered into you. God is having that relationship with you, but you, with your alienated mindset, through Jesus, came back to God, and you entered into a covenant relationship with Daddy God. దేవుడు ఎప్పుడు కూడా మనతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, కానీ మన ఆలోచన మనం ఏం కలిగి ఉన్నాడంటే దేవుడు ఎప్పటికీ కూడా మనతో ఒక మంచి సహవాసం కలిగి ఉన్నాడని ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం. What I'm saying, Father God is always having that relationship. ఎప్పుడు తండ్రి ఆ సంబంధాన్ని కలిగి ఉంటారు ఎప్పటికీ. But we were all alienated in
in our mind. మన యొక్క మనస్సులో మనం ఎప్పుడు కూడా మనం దాన్ని ఏం చేసుకున్నాం అంటే పాడు చేసుకుని ఉన్న సంబంధాన్ని. We don't know who is God. మనకి ఏంటంటే మన దేవుడు ఎవరో తెలియదు అన్నట్టుగానే జీవిస్తున్నాం. We don't know that God is our Father. Nothing. మనం ఎలా జీవిస్తున్నామంటే దేవుడు ఏంటో తెలియదు, మన దేవుడు ఏమీ లేడు అన్నట్టుగానే జీవిస్తున్నాం. So what happened? We were far away from God, right? దేవుడి నుంచి చాలా దూరంగా మనం వెళ్ళిపోయి ఉన్నాము. Yeah, because we didn't even know about a relationship. మనం కనీసం దేవుడితో సంబంధం ఏంటో కూడా మనకు తెలియదు మనకి. And then we heard about Jesus. మనము యేసుక్రీస్తు కొరకు తెలిసి ఉన్నాము, విని ఉన్నాము. God was giving us an invitation, showing, revealing Himself, His relationship with us through Jesus. దేవుడు మనకు ఒక ఆహ్వాన పత్రికను ఇచ్చి ఉన్నాడు యేసుక్రీస్తుని బట్టి తిరిగి తనతో తన సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి. And then we come back again to God. తిరిగి మనం దేవుని యొద్దకు మనం వచ్చి ఉన్నాము. Like the prodigal son. ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చి ఉన్నాడు ఆ విధంగానే. So we are renewing the relationship now. తిరిగి మరలా మన యొక్క సంబంధాన్ని మనం మరలా బలపరుచుకుంటున్నాం, నూతనపరుచుకుంటున్నాం. So now all these days only God was our father. We were not His child because we don't know that we were His child. Right? ఎప్పుడు ఈ రోజులన్నింటిలో కూడా దేవుడు తండ్రి అయి ఉన్నాడు, కానీ మనం ఇప్పుడు కూడా మనం ఎరగట్లేదు ఆయన మన తండ్రి అని గుర్తించట్లేదు. So now you got the idea. He's my father. Then I'm the son and daughter. ఒకేసారి ఆలోచన వస్తుంది, ఓ ఈయన మన తండ్రి అయి ఉన్నాడు కదా, మనం ఆయన పిల్లల కుమార్తెలై ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నాం. That is why. Yes. So when you acknowledge Jesus as God and Savior, you are coming to a mindset. I'm the child of God. I'm the child of God. యేసుక్రీస్తు రక్షకుడు ఏ విధంగా ఉన్నాడు, ఇవన్నీ యేసుక్రీస్తు దేవుడు ఏమని మనకు తెలిసినప్పుడే అవును కదా నేను దేవుడికి తన కుమారుడిని కుమార్తెని ఉన్నాను కదా అని మనం This గుర్తించగలుగుతాం. shows our relationship. ఇది యేసు మన యేసును బట్టే మన యొక్క సంబంధాన్ని తెలియజేస్తుంది. 1 Corinthians 1:9. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. Oh, God is faithful, by whom you were called into the fellowship of His Son. దేవుడు నమ్మదగినవాడు, మీరు ఎవరి ద్వారా ఆయన సహవాసంలోనికి కుమారుడైన క్రీస్తుని బట్టి పిలువబడి ఉన్నారు, వారిని బట్టి వారికి దేవుడు నమ్మదగినవాడు ఉన్నారు. Like the prodigal son, we came back, accepting the invitation of relationship. Now our mind is like, yes, he's my daddy, I'm the son, I'm the daughter. ఇప్పుడు మనం ఒక ఆలోచనకు వచ్చినాం, ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఎందుకు వచ్చినాడు, ఆ విధంగానే తిరిగి మరలా మన సంబంధం కలిగి ఉన్నామని ఆలోచన మనం వచ్చి ఉన్నాం. So God gave us a nice dress, తిరిగి మరలా దేవుడు మంచి వస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడు, the robe of righteousness, నీతి వస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడు. and He comes and lives inside of us. ఆయన వచ్చి మన హృదయంలో నివసిస్తాడు. We are now same like God, మనం దేవుని వలె జీవిస్తున్నాము, but we are children of God. దేవుని పిల్లలమై ఉన్నాము. Now He is taking us inside the house. మనం ఆయన ఇంటిలోకి మరలా మనం ఆహ్వానించి ఉన్నాడు. Now when the father, where did the father dress the prodigal son, on the road or inside the house? ఎక్కడ తప్పిపోయిన కుమారుడికి తండ్రి కుమారుడు వస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడు, రోడ్డు మీదనా ఇంటి లోపలనా? As he was coming on the way, he ran and he dressed up. Yes, he gave him a good thing. తను వస్తూ ఉన్నప్పుడే తన యొక్క తండ్రి కుమారుడికి వస్త్రాన్ని ధరించి ఉంగరాన్ని ధరించి ఉన్నాడు. And then he arranged a big banquet. మంచి ఒక విందును కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు. So now what God is doing? Hey, now relationship is established now. Now you also came into a knowledge that we are having a relationship. మనం కూడా ఒక ఆలోచనకు వచ్చినాం, దేవుడు మనతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు కదా అని ఒక చక్కటి ఆలోచన మనం వచ్చి ఉన్నాం. Now we are called for a fellowship. మనము అదే విధముగా ఇటువంటి సహవాసానికి కూడా మనం పిలువబడి ఉన్నామని గుర్తించాలి. Relationship is first baby stage. ఆ యొక్క సంబంధం అనేది ఒక పసిపాప సంబంధం కలిగిన ఒక స్థితిని తెలియజేస్తుంది. Come, let us go together. That is fellowship. మనము తిరిగి మనము ఆ యొక్క సహవాసం అనేటువంటి స్థితికి మనం వద్దాం. When we came back, it is a relationship. మనం తిరిగి మన సంబంధం కలిగి ఉన్నప్పుడు When we and God go together, it is fellowship. మనము తండ్రి కలిసి సహవాసంలోకి మనం ప్రయాణం చేద్దాం. Hallelujah. 2 Corinthians chapter 1 verse 20, 21 and 22. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22, 21 2 Corinthians chapter 1 verse 20, 21 and 22. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 20, 22 వచనం. Okay, establishes the next verse.
It's up to 22, right? Okay, okay. So, see, these verses all tells us that we belong to God, and His promises we have, because we are the children of God. We have an inheritance from God. మన దేవుని కుమారులం పిల్లలం కాబట్టి దేవుని యొక్క వారసత్వాన్ని కూడా మనం కలిగి ఉంటాం. We have some rightful inheritance from God. మనకు సరైనటువంటి ఒక హక్కు దేవుడు నాకు తండ్రి కాబట్టి ఆయన వారసత్వం కాబట్టి ఆయన ఆస్తి కూడా మనకు సంబంధించింది. That is why Jesus says, whatever belongs to my Father, it belongs to me. అందువలన యేసుక్రీస్తు చెప్తున్నారు, తండ్రి వాళ్ళు తండ్రి ఏం కలిగి ఉన్నాడో అదంతా ఇప్పుడు నేను కలిగి ఉన్నాను. And what belongs to me rightfully belongs to you. దేవుడు నేను ఏమైతే కలిగి ఉన్నానో అది సరైన రీతిలో మీరు కూడా కలిగి ఉన్నారు. It is because of the relationship. ఇది ఎందువలనంటే కేవలం సంబంధాన్ని బట్టే. Hallelujah. Now, the Greek word for fellowship is called koinonia. గ్రీకు పదం యొక్క సహవాసం గురించి చెప్తూ ఉంది, కొయిలోనియా అనే పదం చెప్తుంది. Koinonia means కొయిలోనియా అనే అర్థం ఏంటంటే a unity, ఐక్యత, a sharing, ఆ యొక్క ఐక్యత ఒక పంచుకోవటము, a partnership, ఆ యొక్క పారిభాగస్తులు కావటము, a joint partnership. ఇరువురు కలిసి పారిభాగస్తులు కావటము. One cannot do anything without the another. ఒకరు మరొకరి సహాయం లేకుండా ఏం చేయలేదు. That is called fellowship. అదే సహవాసం సూచిస్తుంది. If something has to be done, both has to do together. ఒకరు ఏదైనా విషయం చేయాలంటే ఇరువురు కలిసి మాత్రమే చేస్తారు వారు. That is koinonia. అది కొయినోనియా అని అర్థం. That is fellowship. అది సహవాసము. When God showed us the relationship, He was not happy that this is enough for these people. దేవుడు మనతో కలిసి సహవాసాన్ని చూసినప్పుడు ఇది ఏమాత్రం సరిపోదు, దీనిని బట్టి మాత్రం మనం ఇది చాలా ఎక్కువ అని మనం ఫీల్ అవుతుంటాం, కానీ దేవుడు చెప్తున్నాడు ఇది సరిపోదు. God was not happy with just a relationship. కేవలం మన సహవాసాన్ని సంబంధాలు కలిగి ఉంటే మాత్రమే దేవుడు సంతోషించడు. He cannot do much. He cannot accomplish much without a fellowship with us. ఆయన మనతో ఆయన యొక్క ఆశను సహవాసం ద్వారా మాత్రం ఆయన సంపూర్తి చేసుకోలేడు. Because if He had anything to do with this earth, He needs us. మనం ఈ భూమి మీద మనం ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా మన దేవుడు అవసరం మనకు కావాలి. And He is willing, whatever He wants to do, He wants to do with us. ఆయన చిత్తం ఏమై ఉందంటే ఆయన ఏమైతే చేయాలనుకున్నాడో అది మనతో చేయాలనుకుంటున్నాడు. There is a difference in saying, I am walking with God. అది ఏమని వ్యత్యాసం చెప్తుందంటే నేను దేవునితో నడుస్తూ ఉన్నాను అనే విషయం తెలియజేస్తుంది. When you are having fellowship with God, మనం దేవునితో ఒక మంచి ఐక్యత సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు that meaning is different. ఆ యొక్క అర్థము వేరు. We know God lives in us, yes or no? మనకు తెలుసు ఏంటంటే దేవుడు మనలో నివసిస్తున్నాడు అనే విషయం మనకు తెలుసు. But when you know that God lives in you, are you doing everything whatever He has been doing all these days? దేవుడు మనలో నివసిస్తున్నాడు అనే విషయం మనకు తెలిసినప్పుడు మనం దేవుడికి ఎప్పుడు దేవుడికి ఇష్టకరమైన విషయం మనం చేస్తూ ఉంటున్నామా? Whatever is He doing, are we doing? దేవుడు ఏం చేస్తున్నాడో మనం అదే విషయాన్ని మనం చేయగలుగుతున్నామా? Jesus came and showed the Father. He revealed the Father. దేవుడి భూమి మీదకి వచ్చి దేవుడు తండ్రిని తెలియపరిచి ఉన్నాడు, ప్రత్యక్షపరిచి. 3.5 years, the history of the world changed. 3.5 సంవత్సరంలోనే ప్రపంచం యొక్క చరిత్రనే మార్చేసి ఉన్నాడు. How many years you and I have been saved? ఎన్ని సంవత్సరాలు అయింది మీరు నేను మారడానికి? Does it cancel the fact that God is in us? No, God is still in us. అది ఏమాత్రం కూడా మనలో దేవుడు లేడు అనే విషయం తెలియజేస్తుంది. దేవుడు ఎప్పటికీ మనలో నివసిస్తూ ఉన్నాడు. How much have we manifested God? ఎంత అయితే మనం దేవుడిని మన ద్వారా సాక్ష్యం ద్వారా మనం తెలియపరుచుకుంటామో, how much we have showed the world the Father in us. ఎంతైతే మనలో ఈ ప్రపంచానికి ఈ లోకానికి దేవుడిని మనం తెలియజేస్తామో, that is what is fellowship. That comes through fellowship. అది దేని ద్వారా వస్తుందంటే కేవలం దేవునితో మనం కలిగి ఉన్న సహవాసము ఐక్యతను బట్టి. Hallelujah. You have a father and a son in the house. మీరు ఒక కుటుంబంలో తండ్రి కుమారులు మనం చూసినట్లయితే, yes, the son rightfully belongs to the father. అయితే కుమారుడు సరైన హక్కుతోనే కుమారుడు తండ్రికి చెంది ఉన్నాడు. Everywhere he goes, they will refer the son as so and so son, so and so son. తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఆ కుమారుని ఏమంటారంటే పలానా వారి తండ్రి, పలానా వారి కుమారుడు అని చెప్తూ ఉంటారు. But there is no guarantee the son will behave the same way the father does.
కానీ అక్కడ ఖచ్చితత్వాన్ని ఇవ్వలేము. తండ్రి ఏదైతే చేస్తున్నాడో కొడుకు కూడా అదే చేస్తున్నాడా అని ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేము. Is there any, is it a meaning that the relationship is broken? అక్కడ ఏదైనా సంబంధాన్ని అక్కడ తెగిపోయినట్టు మనం చూస్తున్నామా? As long as the son knows the ways of father, he will also do whatever he learned from the father, that's what he will do outside, right? ఎంతైతే తండ్రి నుంచి కుమారుడు చూస్తున్నాడు, ఎంతైతే తండ్రి నుంచి కుమారుడు నేర్చుకుంటున్నాడో దానిని మాత్రమే కుమారుడు చేయగలుగుతాడు బయట. That is what Jesus said. I don't do anything what my father doesn't say, right? అదే చెప్తాడు యేసుక్రీస్తు కూడా, నా తండ్రి చేయనిది ఏది కూడా నేను చేయలేదు. I do everything what the father says. నా తండ్రి ఏమైతే చెప్పి ఉన్నారో దానిని మాత్రం నేను చేసి ఉన్నాను. What he learned from father, he showed it to others. తండ్రి నుంచి ఏదైతే యేసుక్రీస్తు వారు నేర్చుకొని ఉన్నారో దానిని మాత్రం ప్రజలకు తెలియజేశారు. That comes through fellowship. అది దేని ద్వారా వచ్చిందంటే కేవలం సహవాసాన్ని బట్టి వచ్చింది. Religion brings fear. మతం అనేది కేవలం భయాన్ని తీసుకుని వచ్చింది. God, he's God, he's God. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన చాలా దేవుడై ఉన్నాడు అని చెప్తూ ఉంది. It is you fear to go near God. ఒకవేళ మన భయంతో దేవుని ఎందుకు వెళ్ళినప్పుడు, That is what most of the Christians are also having a religious mindset. అనేక మంది క్రైస్తవులు మతపరమైనటువంటి మనస్తత్వంతో దేవుని ఎందుకు వెళ్ళి ఆయన దేవుడు అన్నట్టుగానే చూస్తున్నారు. Relationship brings freedom. ఆ యొక్క సంబంధము ఏం తీసుకుని వచ్చిందంటే స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చింది. He is my daddy. ఆయన మా తండ్రి. I am always a princess and prince in his house. ఆయన యొక్క కుటుంబంలో నేను ఎప్పుడు రాజకుమారుడు, రాజకుమార్తెని అని అనుకోవాలి. Nobody can change that position. ఏ ఒక్కరు కూడా ఆ స్థానాన్ని మార్చలేరు. Nothing can take me from that position and put me down. ఆ స్థానం నుంచి మరి ఏది కూడా నన్ను మార్చలేదు, ఏది తీయలేదు, కిందకు నన్ను దించలేదు. Nothing can bring me down. నన్ను ఏ మాత్రము ఏ విషయం కూడా ఎవరు కూడా నన్ను కిందకు దించలేరు. This is my position, this is my inheritance, I rightfully belong. ఇది నా సొత్తు, ఇది నా వారసత్వము, నేను దీనికి హక్కుదారుడను అని చెప్పవచ్చు. No man, no devil can take you out from the chair. ఏ మనిషి, ఏ అపవాది ఆ యొక్క కలిగిన స్థానం నుంచి నన్ను తీసివేయలేరు. That is why in Ephesians you see chapter 1, I think in Ephesians chapter 1 Jesus says, Paul says that he has raised us up together and made us alive with God, and he has made us seated in the heavenly places. Can we read that quickly? Ephesians chapter 1, you are seated together with Christ in heavenly. పౌలు చెప్తూ ఉన్నాడు, మనము పరలోకమందు ఆయనతో పాటు మనం కూర్చుండబోతున్నాం, ఆయన మనల్ని లేపి ఉన్నాడు. Correct. Yeah. So here we say, blessed be the God who has blessed us with every. Ephesians chapter 1, verse 20. No. This is I think verse 3, right? Ephesians chapter 1, verse 20. He's raised us up together. Ephesians chapter 1, verse 20. Sorry. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం. Okay. Sorry. Yeah. So he raised us up together and made. Can we go to the before verse? Maybe verse 5. So that we take the continuation. When we were dead in trespasses, he made us alive together with Christ. మనం మన అపరాధముల చేత చచ్చి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనం పైకి లేవనెత్తెను. He raised us up together and made us sit together in the heavenly places. ఆయన పరలోకంలో తన తండ్రితో పాటు కూర్చుంటకే ఆయన మనల్ని లేపి ఉన్నాడు. Okay, so where are we seated now? మనం ఇప్పుడు ఎక్కడ కూర్చుని ఉన్నాం చెప్పండి. This is based on relationship or fellowship. ఇది దేనిని బట్టి ఆధారం చేసుకుని ఉంది? సంబంధాన్ని బట్ట, సహవాసాన్ని బట్ట? This is your relationship with Father. ఇది తండ్రితో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి. The moment you have acknowledged Jesus, where are you seated now? యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం ఎక్కడ కూర్చుని ఉన్నాము? Positionally, you are sitting in the heavenly places. మనము మన స్థానపూర్వకంగానే మనం తండ్రితో మనం కూర్చుని ఉన్నాము. There is a seat reserved by the side of Jesus for you and me.
అక్కడ మనకు యేసుక్రీస్తు మనకు ఒక స్థలము మనకు సిద్ధం చేసి ఉన్నారు అక్కడ. We are seated there. That is our relationship. That is my inheritance. అది మన యొక్క సంబంధం, మన యొక్క వారసత్వం అని సూచిస్తుంది. So, when a person is sitting in such a level, what is the authority he is carrying? ఒక వ్యక్తి అటువంటి ఉన్నత స్థానాన్ని కలిగి ఉన్నప్పుడు తను కలిగినటువంటి ఆ యొక్క What విధానం authority you and I carry? మరి అంత స్థాయి కలిగి ఉన్నప్పుడు మనం ఎటువంటి అధికారాన్ని మనం కలిగి ఉన్నాం. If you don't use that authority, మనం అటువంటి అధికారాన్ని మనం ఉపయోగించలేనట్లయితే what is the use? You will have it, but yet you do not use it. మనం అధికారం కలిగి ఉన్నాం కానీ ఇంకా అధికారాన్ని మనం ఉపయోగించట్లేదు. You are sitting there because of a relationship. మనం అక్కడ కూర్చుని ఉన్నాం ఎందుకంటే సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి. Yes, the authority that is given to you, you can use it based on your fellowship. నీ సహవాసాన్ని బట్టి నీవు కలిగి ఉన్న అధికారాన్ని నువ్వు ఉపయోగించాలి. Because you don't know how to use it. ఎందుకంటే అది ఏ విధంగా అధికారాన్ని వాడాలో నీకు తెలియదు. Yes, the more you know, the more you have fellowship with your daddy. That is when you will know, oh, you gave me this for this, let me use it. ఎంతైతే దేవునితో మన సహవాసం ఐక్యత మనం కలిగి ఉంటామో అప్పుడు మాత్రం మనం తెలుసుకోగలం, అవునా తండ్రి నా కొరకు ఇంత స్థితిని ఇంత అధికారాన్ని నాకు ఇచ్చి ఉన్నాడా అని అప్పుడు మాత్రం మనం గుర్తించగలుగుతాం. Fellowship makes you walk in power. సహవాసము మన దేవుని శక్తిలో నడవడానికి మనకు తోడ్పడుతుంది. Healing is within you. స్వస్థత మనలోనే ఉంది. Jesus said, the works that I do, greater than these will you do. నేను మీలో ఉంచినటువంటి పనులను మీరు నాకంటే మీరు గొప్ప కార్యాలు మీరు చేసేలాగా మీలో శక్తిని ఉంచి ఉన్నానంటున్నాను. Today you and I have the power to heal someone. ఈ రోజు మీరు నేను కూడా అనేకమైనటువంటి స్వస్థతలు చేయడానికి మనం శక్తి కలిగి ఉన్నాము. There is anointing within us. అటువంటి అభిషేకాన్ని మనలో మనం కలిగి ఉన్నాము. There is power and authority within us. అటువంటి శక్తి అటువంటి అధికారం మనలో మనం కలిగి ఉన్నాము. If you don't have that knowledge, you cannot use it. ఆ జ్ఞానం కనుక మనలో లేనట్లయితే మనం ఏమాత్రం దాన్ని ఉపయోగించలేము. Is there any use keeping it safely? Is there any use for you and for others? అది మనలో అలా క్షేమంగా అలా ఉంచుకున్నంత మాత్రాన అది ఎవరికైనా ఉపయోగం ఉంటుందా మనకు కానీ ఇతరులకు? What did Jesus do? He went about doing good. ఆయన ఏం చేసి ఉన్నాడంటే అనేకమైన ప్రజలకు మంచి వెళ్ళి ఆయన తన యొక్క మంచి చేసి ఉన్నాడు. Okay, so he went about whatever that was given to him. He went about doing good, showing it to others. ఆయన అనేక ప్రజల మధ్య గుండా వెళ్ళి ఆయన మంచి కార్యాలు చేసి అనేక ప్రజలకు అధికారాన్ని చూపించి ఉన్నాడు. That is why, that is why he was able to look at somebody. He was able to look at Zacchaeus sitting on the tree, and he said, Zacchaeus, Zacchaeus. Who told him his name is Zacchaeus? అందువలననే యేసుక్రీస్తు వారు ఒక సమయంలో జక్కయ్య చెట్టు మీద ఉన్నప్పుడు జక్కయ్య వైపు చూసి తను మాట్లాడుతున్నారు. అసలు నిజానికి జక్కయ్య గురించి యేసుక్రీస్తుకి ఎవరు చెప్పారు? Who told it? ఎవరు చెప్పారు యేసుప్రభుకి? It is, he was hearing the voice of the Father God. ఎందుకంటే ఆయన తండ్రి యొక్క స్వరాన్ని వింటూ ఉన్నారు కాబట్టి చెప్పగలిగినారు. As we walk in more fellowship with God, మనం ఎంతైతే యేసుక్రీస్తు తండ్రితో మనం సహవాసాన్ని కలిగి ఉంటామో the more God will reveal his heart to you. అంత ఆ మాత్రములోనే దేవుడు తన యొక్క హృదయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు. That is where secrets and mysteries are revealed. ఆ విధంగానే మర్మాలు కానీ రహస్యాలు కానీ అవన్నీ కూడా బయలుపరచబడుతూ ఉంటాయి. Yes, he cannot reveal a secret to a baby. ఆయన ఒక పసిపాప వలె ఆయన మనకి దాచి ఉండలేదు ఏమి కూడా. The baby is still sitting in the throne. Yes, the baby is still sitting in the heavenly places. ఆ యొక్క చిన్న పసిపాప బిడ్డ ఆ యొక్క పరలోక రాజ్యంలో కూర్చున్నట్టు మనం చూస్తున్నాం. But if he tells the baby, what can the baby do? ఒకవేళ ఆ యొక్క పాప మనం చెప్పినట్లయితే ఆ బిడ్డ ఏం చేయగలడు? You are telling me, Daddy, what I will do? How will I talk to that person? I don't know, I'm scared. నువ్వు నాకు చెప్తున్నావు నాన్న, నేను ఏ విధంగా చెప్పగలను, ఏ విధంగా ఇవన్నీ చేయగలను, నాకు భయం వేస్తుంది అని చిన్న బిడ్డ చెప్తూ ఉంటాడు. But when you walk in that fellowship, intimate fellowship, what is intimate fellowship? మనము అటువంటి అన్యోన్యటువంటి సహవాసాన్ని దేవునితో కలిగి ఉన్నప్పుడు you know the heartbeat of your father. అప్పుడు మాత్రం మన తండ్రి గుండె చప్పుడు మనం వినగలుగుతూ ఉంటాం. You hear the voice of your daddy God clearly. అప్పుడు మాత్రమే మనం సరిగా దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతూ ఉంటాం. Where you can stand and boldly say,
this is what my father is saying. ఎక్కడ నిలబడినా కానీ మనం ధైర్యంగా మనం చెప్తూ ఉంటాము, ఇది తండ్రి ద్వారా వచ్చింది, తండ్రి చెప్పి ఉన్నాడు. Was Jesus, have you ever seen Jesus being fearful? ఎక్కడైనా యేసు ప్రభువారు ఏ సమయమందైనా ఆయన భయపడ్డ చూసాం మనం? Have you seen? ఎప్పుడైనా There were many times he was standing alone. Disciples ran away, they left him. He was standing like an orphan with nobody. మనం చూస్తూ ఉంటాం ఆయన ఒంటరిగానే నిలబడి ఉన్నారు. అనేకమైన శిష్యులు ఉన్నారు అక్కడ. అనేక దయ్యాలు వచ్చినప్పుడు ఆయన ఒంటరిగానే పోరాడి ఉన్నారు. Yet he exercised the authority because he knew his position and relationship with Father, and he was walking in constant fellowship with his daddy. So he know what to do, when to do, how to do. ఎందుకంటే తండ్రితో ఉన్న అధికారాన్ని తన ఎక్సర్సైజ్, తన వ్యాయామ రూపంలో తను ఎప్పుడు కూడా తను చేస్తూ ఉండేవాడు. అందుకని తండ్రితో ఉన్న సహవాసాన్ని బట్టి ఏం చేయాలో ఏం చేయకూడదో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎప్పుడు కూడా ఇస్తూనే కలిగారు. Hallelujah. That is for which God is calling us into. అందువలనే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. దీనిలో He has called us into the fellowship of His Son. అందుకని కుమారుడితో సహవాసం కలిగి ఉండడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. Hallelujah. So now do we understand the difference between relationship and fellowship? మనం అర్థం చేసుకున్నాము కదా సహవాసానికి సంబంధానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో. So what is relationship? చెప్పండి, సంబంధం అంటే అర్థం ఏంటి? It's a connection between two persons. ఇది ఇద్దరి యొక్క మనుషుల మధ్య కలిగినటువంటి బంధాన్ని తెలియజేస్తుంది. Fellowship is knowing each other in greater unity. సహవాసం దేన్ని తెలియజేస్తుందంటే ఒకరికి ఒకరు అత్యధికంగా ఒకరి పట్ల ఒకరి గురించి తెలుసుకోవడం, ఐక్యతను సూచిస్తుంది. See, when the fellowship is not consistent, or if you are not having a consistent fellowship, slowly we will get to a place of doubt and drift, starting to doubt the relationship. మనం కలిగిన సహవాసంలో మనం ఎప్పుడైతే మనకి బ్రేక్స్ వస్తూ ఉంటాయో, మనం తగ్గిపోతూ ఉంటామో, అదే విధంగా తండ్రికి గురించి ఆలోచించినప్పుడు కూడా ప్రతి విషయంలో సందేహపడిపోతూ ఉంటాము, ప్రతి విషయంలో కూడా తండ్రిని అనుమానిస్తూ ఉంటాము. Example, her husband and wife say, భార్య భర్తలు చూసినప్పుడు మనం if after 5 years of marriage, okay, the initial 10-30 days of marriage will be wonderful. 10-20 రోజుల్లో వివాహమైన 10-20 రోజుల్లో ఒక విధంగా ఉంటుంది వారి సమస్య. 60 days, 90 days, beautiful. 60 రోజులు 90 రోజుల తర్వాత కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. Slowly it deteriorates. The time that they spend together will start reducing one after the other. క్రమేణా ఆ యొక్క రోజులు గడిచే కొద్దీ వారి మధ్య ఉన్నటువంటి సంబంధము, వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ పుస్తకం. Once the child comes, బిడ్డ పుట్టితో వచ్చిన తర్వాత the mother's mind is full of the child. ఆ తల్లి యొక్క ఆలోచన అంతా కూడా బిడ్డ మీద ఉంటుంది. There is no time to look after husband. తన యొక్క భర్తతో తన చూడడానికి అవకాశం ఉండదు, సమయం ఉండదు. So what happens? Is the relationship broken? No. Fellowship is slowly coming down. ఇక్కడ ఏం జరుగుతుందంటే వారి భార్య భర్తల మధ్య ఉన్న సంబంధం వారు కోల్పోలేదు, కానీ వారిద్దరూ కలిగి ఉన్న సహవాసము క్రమేణా తగ్గుతూ వస్తుంది. Slowly after 20 years. 20 సంవత్సరాలు అలా తగ్గుతూ There is no taste in the marriage. ఇంకా వివాహంలో ఉన్నటువంటి ఆ రుచిని వాళ్ళు చూడలేరు. 20 years we are married. 20 సంవత్సరాలు అయింది మనం పెళ్లి చేసుకుని. Okay? And suddenly when the husband and wife goes on the road, the husband suddenly sees somebody. ఒక సమయంలో వాళ్ళు భార్య భర్తలు రోడ్డు మార్చి వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని భర్త చూస్తున్నప్పుడు and the wife gets insecurity. Who is he looking at? భార్య చూస్తూ ఉంటుంది, ఎందుకు అలా చూస్తున్నాడు. And she looks at herself. 20 years of marriage is over. Maybe I am not beautiful anymore. తను చూసుకుంటే 7 సంవత్సరాలు అయిపోయింది నాకు పెళ్ళి అయ్యి, సో నా యొక్క అందాన్ని కోల్పోయి ఉంటాను అంతా చూసుకుంటూ ఉంటాను. And if the husband mistakenly utters, and you see that she's the person that actress look good, na? తన భర్త చెప్తూ ఉంటాడు తన భార్యతో, చూడు ఆ వ్యక్తి ఎంత అందంగా ఉందో, తను డామినేట్, తను తక్కువ చేస్తూ ఉంటాడు, ఎంత అందంగా ఉందని పరా వ్యక్తిని చూపించి. The wife gets even more insecure. అప్పుడు భార్య చాలా ఆ యొక్క హృదయంలో బాధ కలుగుతూ ఉంటుంది. 30 years, 40 years down the lane, 30-40 సంవత్సరాలు గడిచేసరికి your marriage life fades away. ఆ యొక్క వివాహ బంధం అంతా కూడా పూర్తిగా పాడిపోతుంది. Some people, for the sake of living, they live. For the sake of society. కొంతమంది జీవించాలి కాబట్టి జీవిస్తారు, కొంతమంది సమాజం జీవిస్తారు.
Some people go to but nowadays the trend is if nothing is going well between what's the point in staying in the same house? Let us go and break the relationship. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసినట్లుగా అనేక కుటుంబాల్లో వారు ఏమైతే సంబంధం కలిగి ఉన్నారో వారు అది క్రమేణా వాళ్ళు కలిగి ఉంటుందని చెప్పబడుతుంది. So when it has first started, అది ఎక్కడ మొట్టమొదటిగా ప్రారంభమైంది? when the fellowship is not consistent, ఆ యొక్క సహవాసం అనేది స్థిరంగా లేకపోవడం వల్ల slowly the mind becomes corrupted. It goes to an extent to break even that relationship. క్రమేణా సహవాసం తగ్గిపోవడం వల్ల వారి యొక్క మనస్సులు కూడా పడిపోయి వారి యొక్క పూర్తిగా వారి యొక్క బంధం అనేది వాడిపోతుంది. Yes, that's why some people even deny God. I don't need him anymore in my life. అందువల్లనే కూడా చాలా మంది కొంతమంది దేవుణ్ణి కాదనుకుంటున్నారు దేవుని ద్వారా. Yes, the fellowship and relationship with God is full of life. ఆ యొక్క దేవునితో తండ్రితో ఉన్నటువంటి సహవాసం సంబంధం ఏం తెలియజేస్తుందంటే అది నిత్య జీవంతో సంబంధం తెలియజేస్తుంది. If after 5 years of your marriage, if you feel that the life in your marriage has come down, it is time to renew the fellowship back with your husband or your wife. 5 సంవత్సరాల తర్వాత ఒకవేళ మీరు ఈ విధంగా నేను నా భర్తతో లేదా నా భార్యతో ఉన్న సహవాసం తగ్గిపోయాను కదా అని అనుకున్నట్లయితే మీరు దాన్ని ఇప్పుడే పునరుద్ధరించుకోవాలి. ఇప్పుడు మీరు తిరిగి దాన్ని బలపరుచుకుని ఇది మీరు దేవుని దగ్గర ఆనందించాలి. Every relationship must be strengthened with a strong fellowship. ప్రతి ఒక్క సంబంధము కూడా ఒక బలపరచబడుతూ ఉండాలి దేవుని. If the relationship between the parents and the children have gone down the lane, increase that fellowship. ఒకవేళ కుటుంబాల్లో చూసినట్లయితే తండ్రి పిల్లల మధ్య ఆ యొక్క సహవాసం వారు కోల్పోతూ ఉన్నట్లయితే తిరిగి వాళ్ళు మరలా దాన్ని పునరుద్ధరించుకోవాలి. తిరిగి వారు మరలా సహవాసాన్ని పెంపొందించుకోవాలి. Everything around God revolves in the form of relationships. ప్రతిదీ కూడా దేవుడు తను చేసిన సృష్టిలో ప్రతిదీ కూడా సంబంధాన్ని మాత్రం సహవాసాన్ని సూచిస్తుంది. There is nothing that God would do out of that relationship. దేవుడు తన యొక్క ఆ సంబంధాన్ని మించి దాన్ని ఏమి చేయలేదు. He does everything for that relationship. ఆయన చేసిన ప్రతిదీ కూడా సహవాసం కొరకే తను ప్రతిదీ చేసి ఉన్నాడు. Hallelujah. Hallelujah. So now we understand what does religion bring? ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఆ యొక్క సంబంధం అనేది ఏం తీసుకుని వచ్చింది? Religion. మతం అనేది ఏం తీసుకుని వచ్చింది? Fear. భయాన్ని తీసుకుని వచ్చింది. Relationship gives you that freedom. There is so much freedom and liberty in Christ. మరి బంధం ఈ సంబంధం అనేది ఏం తీసుకుని వచ్చిందంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని, దేవునితో మనం కలిగినటువంటి ఉండాల్సిన స్వేచ్ఛ జీవితాన్ని తీసుకుని వచ్చింది. There is so much freedom God has given you that He has allowed you to do anything what you want. దేవుడు చాలా స్వాతంత్ర్యాన్ని మనకి ఇచ్చినాడు. మనం ఏదైనా చేయడానికి దేవుడు మనకు మంచి స్వేచ్ఛని ఇచ్చి ఉన్నాడు. Just because you watch a movie, God is not going to get offended with you. ఒకవేళ ఏదైనా ఒక సినిమాని చూసినట్లయితే దేవుడు మనల్ని వెంటనే బయటకు నెట్టేసి నువ్వు నాకు చెందిన వాడని దేవుడు మనకు తింటాడు. Okay, but when your fellowship becomes stronger with God, what happens? You will start avoiding those things which God Himself is not so keen to do it. ఎప్పుడైతే మరి మన సహవాసాన్ని కనుక దేవుడితో మనం బలపరుచుకుంటామో దాన్ని తిరిగి పెంపొందించుకుంటామో అలాంటి విషయాలు మనం తేలిగ్గా తీసుకుంటాం. అలాంటి విషయాలు మనం లెక్క చేయము. ఎప్పుడైతే దేవుడితో సహవాసం మనం ఎక్కువ అవుతుందో అప్పుడు మాత్రం ఇవన్నీ So as your fellowship with Father increases, those things which tries to entertain you through other things, you don't feel that entertainment anymore. ఎప్పుడైతే దేవుడితో ఉన్నటువంటి మన సంబంధం మనలో పెంపొందించుకుంటామో ఏవైతే మన ఎంటర్టైన్ ఏవైతే మన ఆహ్లాదపరుస్తున్నామో ఆ విషయాలన్నీ కూడా మనం దూరం చేస్తూ ఉంటామో దేవుడితో మరింతగా మన సహవాసం So చేయాలి. from the depths of your heart, you say, I don't think so, I need that anymore. మన హృదయాంతరం నుంచి మనం చెప్తాము మనం ఇది నాకు అంత అవసరం కాదు కానీ ఇది చేయాలనుకుంటున్నాను. So you leave it out of your free will and choice. You leave something which is not so important for you. దానిని మనం విడిచిపెట్టాలి. అది మనకి అంతగా అది ప్రాముఖ్యత కానట్లయితే దాన్ని సింపుల్ గా మనం విడిచిపెట్టి మన స్వేచ్ఛగా మనం It జీవించాలి. comes out of your free will. అది మన యొక్క స్వచిత్తాన్ని బట్టి వస్తుంది. అది God doesn't say, don't watch this movie, don't watch this, don't do this, don't do that, don't do this. That is not how God controls us. దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు నువ్వు దీన్ని చూడదు, నువ్వు చేయొద్దు, నువ్వు ఇది చేస్తే నువ్వు నాశనం అవుతుంది. ఈ విధంగా దేవుడు ఎప్పుడు మనం ఖండించలేదు. But when you see an ugly movie, you know it's going to corrupt you.
కానీ మనం మాత్రము ఏదైనా అశ్లీల దృశ్యం చూసినప్పుడు మనకి తెలుసు ఇది మనల్ని పాడు చేస్తుందన్న విషయం మనకు తెలుసు. But still you feel like you're having an entertainment with that. కానీ ఇంకా దాంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నట్లయితే You're having entertainment. You're having jolly time with that. నువ్వు ఇంకా నీ సమయం అంతా కూడా దానితో గడుపుతూ ఆనందిస్తూ ఉన్నట్లయితే Now, when you start increasing that fellowship with God, కానీ నీవు ఇప్పుడు అదే సహవాసం దేవుడితో నువ్వు గడుపుతూ ఉంటే when you come back again, this doesn't seem so good for you. మళ్ళా తిరిగి దాని వెనుక నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు అనుకుంటావు ఇది నాకు అంత అత్యవసరమైన విషయం కాదు కదా, ఇది నా దృష్టిలో పని అదే విషయమే కాదు అనుకుంటావు. So what you did? I think I don't need it anymore. Look, come up. తర్వాత నువ్వు ఏమైనా ఆలోచిస్తావంటే దాన్ని పట్టించుకోవు, ఇది నాకు అనవసరం అని దూరంగా వస్తావు. When you come out like this, that deliverance is permanent. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా దాని నుంచి బయటకు వచ్చావో ఆ విడుదల శాశ్వతంగా నీకు ఉండిపోతుంది. If God is here, God is standing here, ఇక్కడ దేవుడు నిలబడి ఉన్నట్లయితే and He pulls you from that. Hey, don't watch that. Don't watch that. Don't watch that. అక్కడ దేవుడు మనల్ని నువ్వు చూడగానే దేవుడు మన వెనక్కి లావుడు. After a few days, what you will do? కొన్ని రోజుల తర్వాత నువ్వు ఏం చేస్తావు? You will leave here and go there. మళ్ళా దేవుడు విడిచిపెట్టేసి మళ్ళా దాని దగ్గరికి పరుగులు పెడతావు. That is not how God delivers people. ఆ విధంగా దేవుడు మనుషుల్ని విడిపించాలని ఆశపడతాడు. There is full freedom in Christ. దేవునిలో క్రీస్తులో మనకి సంపూర్ణ స్వాతంత్రత స్వేచ్ఛ. Paul says you have complete freedom and liberty in Christ. క్రీస్తులో నీకు సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉన్నది అని పౌలు చెప్తున్నాడు. But do not use that liberty కానీ ఆ యొక్క స్వాతంత్రాన్ని వాడొద్దు to entangle into sin. పాపాన్ని చేయడానికి ఆ స్వేచ్ఛను ఉపయోగించు. I was just reading a book 2 days back. I love that statement, how the author put it. He said the power of holiness is greater than the power of sin. 2 రోజుల క్రితం నేను ఒక పుస్తకాన్ని చదివినప్పుడు అందులో భక్తుడు ఏమని రాసి ఉన్నాడంటే పరిశుద్ధత యొక్క శక్తి అంటూ రాసి ఉన్నాడు. God didn't call, God didn't tell us try to be like Jesus. దేవుడి మనల్ని ఎప్పుడు మనతో చెప్పలేదు నువ్వు యేసుక్రీస్తు వలె జీవించాలి. No, God didn't say, see, I gave you an example of Jesus, be like Jesus, be like Jesus, be like Jesus. He did never say that. ఆయన ఎప్పుడు కూడా యేసు వలె ఉండు ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు. As we move in fellowship with Him, even without your own knowledge, you will turn more like Jesus. మనము దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటాన్ని బట్టే మనం యేసు వలె మార్చబడతాం. Don't try to be like Jesus. No, if Jesus was in this place, He would not do. I should not be watching this. I shouldn't be doing this, that. If you start having laws and rules and regulations in your life, you cannot follow it permanently. యేసు ప్రభు అది చేయలేదు కదా, యేసు ప్రభు చేయలేదు కదా అని యేసు ప్రభు ఏ విధంగా జీవించున్నాడు ఆ విధంగా మనం కొన్ని బాధ్యతలు కొన్ని రూల్స్ మనం పెట్టుకున్నట్లయితే ఆ యొక్క సహవాసులు మనం శాశ్వతంగా మనం నివసించలేము. Those kind of religious rules of protecting yourself brings fear in your heart, because the moment you fail, you start doubting. Lord, I missed this time. I pray I should not miss next time. ఆ మతపరమైనటువంటి విశ్వాసం ఆ మతపరమైనటువంటి బాధ్యతలు ఆ రూల్స్ అండ్ విధులు మనం పెట్టుకున్నట్లయితే మనం ఎన్నటికీ మన దేవుళ్ళ మన ఖచ్చితంగా స్థిరత్వంగా ఆయనతో సహవాసం కలిగి ఉండలేము. Okay, God is not mad when we do something wrong. We become mad that thinking that we have made God mad. మనం ఏదైనా పాపం చేసినప్పుడు దేవుడు పిచ్చివాడు వెలువాడు అయిపోయాడని మనం ఏమాత్రం తలచకూడదు. మనంతటి మనం అవుతున్నాం. That is why always people had a wrong notion that God is an angry God, wicked God. అందువల్ల ప్రతి ఒక్క ప్రజలు ఏమనుకుంటారంటే దేవుడు ఎప్పుడు కూడా శిక్షిస్తాడు, దేవుడు ఎప్పుడు కోపిస్తాడు అన్నట్టుగానే ప్రజలు దేవుడు. That is why most of the Christians still struggle in sin. అందువల్లనే అనేక మంది క్రైస్తవులు ఇప్పటికీ ఈ పాపంతో వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. They entangle themselves into a kind of a rules and regulations where they are not free, breaking open with liberty. వాళ్ళంతటా అనేక మంది క్రైస్తవులు వాళ్ళంతటా వాళ్ళ కొన్ని విధులను కొన్ని ఆజ్ఞలను వాళ్ళ సృష్టించుకొని దేవునిలో ఉన్నటువంటి స్వేచ్ఛను అనుభవించలేకపోతున్నారు. Do this, don't do this. Do this, don't do this. Do this, don't do this. విధులు ఎలా ఉంటాయి, ఇది చేయాలి, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఏ విధంగా విధులు ఉన్నావో అవన్నీ వాళ్ళు సృష్టించుకుంటున్నారు. With this kind of mentality,
they cannot manifest God. ఇటువంటి విధమైనటువంటి మనస్తత్వంతో దేవుడు ఏమాత్రం మనం సంతోషపరచలేదు. Yes, they will always be struggling to deliver themselves. There they will go and deliver others. వాళ్ళు ఎప్పుడు కూడా వాటితో వాళ్ళు పోరాడుతూ ఉంటారు. ఇంక ఇతరులను ఎప్పుడు వారు విడిపించగలుగుతారు? Hallelujah. God has called us into a fellowship. దేవుడు తన యొక్క సహవాసంలోకి మనం పిలిచి ఉన్నాడు మనల్ని. The relationship is full of freedom. ఆయన యొక్క సంబంధం అనేది పూర్తిగా కేవలం స్వాతంత్రంతో నిండి ఉంది. When you walk in that free relationship, మనం ఎప్పుడైతే అటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి ఆ యొక్క సంబంధంలో మనం జీవిస్తాం, it will lead to you fellowship. మనల్ని ఆటోమేటిక్ గా దాని సహవాసంలోకి కూడా నడిపిస్తుంది. And that fellowship will lead to a powerful life. ఆ సహవాసమే మనల్ని శక్తివంతమైన జీవితంలోకి కూడా నడిపిస్తుంది. Filled with holiness, పరిశుద్ధతలోనికి మనం నింపుతుంది. filled with power. శక్తితో మనం నింపుతుంది. Christian life is one of the easiest life. క్రైస్తవ జీవితము ఒక ప్రత్యేకమైనటువంటి సులభకరమైన జీవితం అది. When other preachers used to preach this, I used to really wonder, how is it I'm not able to understand God? Because in my time nobody taught this one. అనేకమైనటువంటి బోధకులు చెప్తున్నప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయేదాన్ని. అసలు దేవుడి గురించి వాళ్ళు ఏం చెప్తున్నారనే విషయాన్ని గ్రహించలేకపోయాను. When there are many things that I have learned from Joyce Meyer. జాయిస్ మేరీ ఆ యొక్క బోధకురాలకు గురించి నేను అనేకమైన She always says there is a great liberty in Christ. తను ఎప్పుడు కూడా యేసుక్రీస్తులో ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని గురించి చెప్తుంది. But most of the people who are around me, even the pastors or anybody, I have never seen them living that life of freedom. కానీ అనేకమైనటువంటి ప్రజలను చూసినప్పుడు అటువంటి స్వేచ్ఛను వారు జీవించలేకపోయారు. And they never preach about freedom or liberty. వారు ఎప్పుడు కూడా స్వేచ్ఛను గురించి, దేవుడిలో ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని గురించి, ఐక్యతను గురించి వచ్చి Every Sunday they have, do this, don't do this, do this, don't do this. ప్రతి ఆదివారం కూడా ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి అని మాత్రం ఖండిస్తూ చెప్తున్నారు. So when that kind of a mindset happens, you still find yourself into that same old, the same old circle, rounding and rounding, rounding and rounding, rounding and rounding the same mountain. అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా నీ చుట్టూ ఒకలాంటి ఒక వృత్తాన్ని గీసుకుంటావు, ఒక హద్దులను ఏర్పరచుకుని ఆ హద్దులను తిరుగుతూ ఉంటావు, అందులను ఉంటావు. Hallelujah. So get into that greater fellowship. మనము ఒక గొప్ప అద్భుతమైనటువంటి సహవాసంలోకి మనం ప్రయాణించాలి. How can you enter into such a greater relationship? ఏ విధముగా అటువంటి సహవాసంలోకి, ఐక్యతలోకి మనం రాగలము? Hallelujah. The more we worship the Lord, దేవుని ఎక్కువగా ఆరాధించినప్పుడు, as you said, our mind gets renewed through the word of God. మన యొక్క మనస్సులు కేవలం దేవుని యొక్క వాక్యం ద్వారా నూతనపరచబడుతుంది. The fellowship, సహవాసం, through worship. ఆరాధన ద్వారానే మన యొక్క మనస్తత్వాలు మార్చబడుతూ ఉంటాయి. Fellowship with the people, మన ప్రజలతో మనం కలిగిన సహవాసాన్ని బట్టి మన మనసు moving around with the people who teach you the right doctrine. ఒక మంచి బోధన ఎవరైతే మనకు చెప్తూ ఉంటారో వారితో మనం సహవాసం చేసినప్పుడు మన మనస్తత్వాలు మారుతూ ఉంటాయి. You keep growing. మనం ఇంకా అభివృద్ధి, మనం అందులో మనం పెంపొందించబడుతూ ఉంటాం. You like to listen to some good messages. మనము అనేకమైనటువంటి మంచి యొక్క మన బోధన మనం వినడానికి ఇష్టపడుతూ ఉంటాం. See, God can speak to you at any time through the day. ఆయన ప్రతి రోజులో ఆయన అనేక మనుషుల నుంచి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. Any time during the day, God can speak. Even as you ride your bike or you do your cooking, anytime God speaks. రోజులో ప్రతి సమయమందు దేవుడు మనతో, మనం వంట చేసినప్పుడైనా సంథింగ్, మనం ఏ పని చేసినప్పుడైనా దేవుడు మనతో మాట్లాడుతూ It's ఉంటాడు. not that only if you sit for half an hour, God will speak to you. ఇది కేవలం ఒక అర్ధ గంట మనం కూర్చొని ఉంటే, ప్రార్థనలో ఉంటే దేవుడు మనతో ఉంటాడు అని భావించండి. Yes, it is good to have such timings. అటువంటి విధానం, అటువంటి సమయాలు దేవుడితో గడపడం మనకు మంచిది. Fellowship is 24/7. కానీ సహవాసం అనేది మనం 24 గంటలు ప్రతి రోజు మనం కలిగి ఉండొచ్చు. Hallelujah. See, one time, I just give you a small example. One time, a couple of years back, I was asked to share some message in an online prayer. కొన్ని సంవత్సరాల క్రితము ఒక ప్రభురాత్రి సంపూర్ణ రాత్రి ప్రాంతంలో ఒక వాక్యాన్ని చెప్పాలని నేను అడిగినప్పుడు, So when that was the first opportunity, that was the first opportunity for me to share. ఆ రోజు అదే మొదలు నేను వాక్యం చెప్పమని నన్ను I was little scared. I thought maybe I should fast and sit down and pray and really receive something from God. నేను చాలా భయపడినప్పుడు, నేను ఏదో దేవుడి నుంచి పొందుకోవాలి, అప్పుడు మాత్రం ఏదో చెప్పగలను అని భయపడుతూ ఉండేదాన్ని. I was small, so I had work in the house and I was little tensed up in
in the mind doing this, maybe what should I do, when will I find time to sit, Lord, what can I preach, what to do, all these things were running in my mind. అవి ఆ చిన్న తనలో నేను చాలా విషయాలు చేస్తూ ఉన్నప్పుడు పనిలో నిమగ్నం అయిపోయినప్పుడు నేను ఎంతో మంది సమయం దేవుడితో గడపాలి కదా, గడిపితేనే కదా చేయగలను, నేను ఎలా చేయాలి, ఏం చేయాలి అని అనుకునేదాన్ని. So, and in my heart, in my spirit, I heard the voice of God. నా ఆత్మలో నేను దేవుని స్వరాన్ని వినగలిగిన సమయంలో God said, it doesn't take me any time to tell you what you should share. దేవుడు నాతో చెప్పి ఉన్నాడు, నేను నీతో చెప్పట్లేదు, ప్రతి సమయంలో నేను నీతో మాట్లాడుతుంటాను, ఏదో ప్రత్యేకమైన సమయం మాత్రమే కాదని చెప్పలేదు. No. What God was telling is, it does not take much time for me. ఇది ఏమాత్రం కూడా నాకు ఎక్కువ సమయాన్ని తీసుకోవాల్సిన పని లేదు. To tell you what you should share. నీకు ఏం తెలుసో, నేను నీకు ఏం చెప్పాను అది మాత్రమే నువ్వు చెప్పాను. నువ్వేం చెప్పాలో నేను నీకు చెప్పడానికి నాకు ఎక్కువ సమయం పట్టదు. So God said that one. నేను నీకు చెప్పడానికి ఎక్కువ సమయం ఏమి పట్టదు. What you have to tell, I can tell you in this time. నువ్వు ఏమైతే చెప్పాలనుకుంటున్నావో నీ ద్వారా నేను చెప్తాను. From that day onwards, there came a great confidence in me. ఆ రోజు నుంచి నాలో ఒకలాంటి పట్టుదల నాలో రావడం ప్రారంభించింది. When somebody tells share, I don't hesitate. No, I don't want to share because I have to have 2 days, 3 days time to share. నేను అనుకున్నాను, అప్పుడు కొంతమంది నన్ను సందేహించినప్పుడు చాలా మంది 1 రోజు 2 రోజులు టైం తీసుకోవాలని అనుకున్నాను. Even this message I woke up in the morning. ఈ మెసేజ్ కూడా నేను ఈ రోజు మార్నింగ్ ఉదయం లేచి ఈ మెసేజ్ సిద్ధం చేసిన్నాను. It doesn't take time. So what gave me that confidence? If I ask, he will say. అటువంటి ఏది నాకు అటువంటి ధైర్యాన్ని పట్టుదల ఇచ్చిందంటే కేవలం దేవుడు మాత్రమే అడిగాను. Like Ramya, I open my mouth, he will speak. ఇక్కడ వచ్చి నేను దేవుడిని అడిగాను, ఇక మాట్లాడి కూడా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాను. One thing is, I must come bravely and stand here. ఇక్కడ వచ్చి నేను చేసిన పని ఏంటి, ఇక్కడ ఖచ్చితంగా వచ్చి ఉన్నాను, ఇక్కడ నిలబడి ఉన్నాను. అది So I మాత్రం have that confidence. If I open, he will fill it with words. నేను నా నోటిని కనుక తెరిచినట్లయితే ఆయన మాత్రం మాట్లాడతారని నమ్ముకున్నాను. Hallelujah. That fear has gone from that day. ఆ భయం అనేది ఆ రోజు నుంచి నా నుంచి And that night, when I was sharing the word, it was a complete prophetic message God gave me fully. ఆ రోజు మొదలుకొని దేవుడు నాకు ఒక ప్రవచనాత్మకమైన వాక్యాన్ని నాలో నింపి ఉన్నాడు. Even as I was not sitting, I was just walking, doing something. The word was just flowing, and I don't want to miss. I took the notebook, started writing. నేను అక్కడ కూర్చోలేకపోతున్నాను కానీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. నోట్బుక్ తీసుకుని నేను రాయడం ప్రారంభించాను. After I did, I myself was shocked. నేను దాన్ని చదివిన తర్వాత నా అంతట నేనే భ్రాంతి చెందాను. The word was with authority. ఆ వాక్యము అధికారంతో The కూడుకున్న, word was with power. ఆ వాక్యము శక్తితో కూడుకున్న, The word was prophetic. ఆ వాక్యము ప్రవచనాత్మకమైనది. So, and in that night prayer, I took my notebook and read it. ఆ రాత్రి ఆ యొక్క వాక్యం నేను ఏమైతే రాస్తున్నాను దాన్ని చదివి నేను ప్రార్థన చేసుకున్నాను. So I know నాకు God తెలుసు speaks to me. నా ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. I'm not boasting. I'm confident in Him. నేను గర్వించట్లేదు కానీ దేవుల్లో నాకు ఉన్నటువంటి పట్టుదల ధైర్యాన్ని బట్టి చెప్పగలను. See what happens. This is the boldness you will receive as you keep having fellowship with God. ఇటువంటి ధైర్యాన్ని నువ్వు కలిగి ఉండగలవు ఎప్పుడు అనగా దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు. See, you will manifest God's power through you. నీ ద్వారా దేవుని శక్తిని నువ్వు చూపించగలవు ఇతరులకు. When somebody is sick, you have the boldness to just lay hand and pray. ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు నీ యొక్క చేతిని చాచి నువ్వు బలంగా ప్రార్థన చేసినప్పుడు స్వస్థత చేస్తావు. When you are confident in this relationship, when you know that you are already in a relationship with Father God, you will have that. When you see somebody who is walking or whom you know who does not know God, who is suffering in their life, your heart will move for them. You will do something. You don't have. I need not be there to tell you go share the gospel to somebody. Your heart will pound here. నువ్వు దేవునితో కలిగిన సంబంధాన్ని బట్టి నువ్వు అనేకమైనటువంటి ప్రజల మధ్యకు వెళ్ళి నువ్వు వాక్యాన్ని చెప్పవచ్చు. మరొకరు వచ్చి నువ్వు వెళ్ళు ప్రకటించు అని మరొకరు నీకు బోధించాల్సిన పని లేదు. కానీ నీ యొక్క హృదయమే నిన్ను your heart will pound. Whose heart is pounding? God lives in you. When His heart pounds, your heart pounds. నీ యొక్క హృదయమే నీకు చెప్తూ ఉంటుంది. నీ హృదయమే నీకు ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. దేవుడి యొక్క మాటను చెప్పాలని నీకు ప్రోత్సహిస్తూ ఉంటుంది. You will share it. They will say saved. నీవు దాన్ని పంచుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలి. నువ్వు కలిగి ఉండాలి. It's the same thing in your finances, in your day-to-day life.
ఇది ఏ విధమైనటువంటి విషయం అయినప్పటికీ నీ యొక్క రోజులో గడిచే విషయం, నీ ఆర్థికపరమైన విషయం If కాదు. God is rich, you and I are rich. దేవుడు ధనవంతుడైతే మనము కూడా ధనవంతులమే. Hallelujah. So, desire, I need a good car, I need a good house, I need this, I need that. Your daddy God is rich. దేవుడి పట్ల మంచి కోరికలు కలిగి ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడై ఉన్నాడు. Hallelujah. Let us rise up to our feet. Hallelujah. Thank you, Holy Ghost. Oh, Sharamandala Masia Thala Vashek Hilemanta. Oh, we worship.